ఉత్తమ ఆధునిక రైతుగా అవార్డు తీసుకొని దేశ ప్రధాని భుజం మీద చెయ్యేసి వన్ డే ఐ విల్ కమ్ టు సీ యువర్ సక్సెస్ అన్నాడు. బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ఒక ప్రాబ్లం అని భయపడుతున్నారు కదా సార్, టీనేజర్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్. అది ఒక దౌర్భాగ్యం అండి. యాక్చువల్గా కొన్ని దేశాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దే విల్ రిసీవ్ దేర్ డ్యూ రెస్పెక్ట్. పండించే పంటలో కల్తీ, వేసే కెమికల్స్లో కల్తీ, అసలు మీరు తినేది ఫుడ్ కాదు ఒక కల్తీది తింటున్నారు. హజార్డ్నెస్ ఉన్న కెమికల్స్ అవాయిడ్ చేయగలగాలి. పండించిన పంటని ప్రాసెస్ చేయగలగాలి. టెస్ట్ చేసిన తర్వాత రెసిడ్యూస్ ఉంటే పక్కకు పోవాలి. అది ఎవరు చేయగలుగుతారు? ఈ మిడిల్ మెన్స్ అనే వాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు, మీరు లాసుల్లోకి వెళ్తున్నారు అని ఆ అవేర్నెస్ ఏ రైతుకి లేదంటారు. మంచి క్వాలిటీ వడ్లు పండించే రైతుకి గత 12 సంవత్సరాల క్రితం ఉన్న ధర ఈ రోజు ఉన్న ధర సేమ్. పివి నరసింహారావు గారు ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన టైంలో ఈ సో కాల్డ్ పొలిటీషియన్స్ కొంతమంది రైతుల చేత ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎకనామికల్ రిఫార్మ్స్ బిల్స్లో నుంచి అగ్రికల్చర్ని ఎగ్జామ్ట్ చేయించారు. మన ఊర్లో పండించిన టమాటాలే మన ఊర్లో మనమే అమ్ముకోలేకపోతున్న సిచ్యువేషన్లో రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, అవేర్నెస్ లేక. అందుకని అసలు ప్రభుత్వాలు ఒక విజన్ అనేది తీసి పక్కన పెట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు అయిపోయినాయి. పల్లెటూరు ఇంకా ఖాళీ అయిపోతున్నాయి సార్. ఆ ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి, ఇల్లులు ఖాళీ అయిపోతున్నాయి. పల్లెటూరులో కమర్షియలైజేషన్ అనేది జరగట్లా. కొంతమంది ఫార్మర్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని సిటీస్లోని అదొక పెద్ద బిజినెస్గా స్కామ్గా టర్న్ అవుతూ ఉంటుంది. వీళ్ళు తెలివితేటలు అనుకుంటాను నేను, వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారని కూడా అనను. ఈరోజు అందరికీ కావాల్సింది రెస్పెక్ట్ కదా సార్. సొసైటీలోని ఒక రైతుగా నువ్వు ఆ బురద చొక్కా వేసుకుంటే రైతు సెకండరీ సిటిజన్ లైఫ్ బతుకుతున్న మాట మాత్రం ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన మీరు సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ వచ్చి వ్యవసాయమే చేస్తానంటున్నాడు ఏంటి? దీంట్లో మళ్ళీ కొత్తగా ఏముంది? ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగి ప్రపంచం నుంచి యాక్సెప్ట్ చేయించగలిగితే అదే స్టార్టప్ కదా. ఇవాళ వ్యవసాయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మా స్టోరీ స్పేస్లోకి వచ్చినందుకు. ఈ స్టోరీస్లో మేము చాలా కథలు చెప్తూ ఉంటాం. ఈరోజు లక్ష్మీ నరసింహ ఇక్కుర్తి అనే కథని చెప్తూనే ఆ కథని కనెక్ట్ అయ్యి ఉన్న చాలా కథల్ని, చాలా మెమొరీస్ని, చాలా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలని చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కూడా నా కథని నలుగురికి పరిచయం చేయడానికి మీరు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ మనకి ప్యాషను, ప్రొఫెషను ఇలా మాట్లాడుకుంటాను సార్. ప్రొఫెషన్ ఒకటి చేస్తాము, ప్యాషన్ ఒకటి వదిలేస్తామని. బట్ మీ విషయంలో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్యాషను, ఫ్యాషను రెండు ఉన్నాయి సార్ మీ దగ్గర. అంటే ఒక 15 years బ్యాక్ మనసులో ఏదో చేయాలని ఉంటుంది అందరికీ కూడా. ఎస్. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడున్న ఫ్యాషన్ ఏంటంటే బీటెక్ కంప్లీట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, ఊర్లోని నా కొడుకు ఏం చేస్తున్నాడంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవాలి. అవును. బట్ మీరు ఆ దారిలోని కొన్నేళ్ళు ప్రయాణించినప్పటికి కూడా ఫ్యాషన్ ఇది కాదు, నా ప్యాషన్ వేరే ఉంది అని ఎలా కనుక్కోగలిగారు సార్? అది అంత ఈజీ ప్రాసెస్సా కనుక్కోవడం అనేది? యాక్చువల్గా అది నేను పుట్టిన నేపథ్యం అనుకుంటానండి. నేను ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టాను. 40 కన్నా పైచిలుకు మెంబర్స్ ఒకే రూఫ్ కింద బతికిన కుటుంబంలో 14 మంది కజిన్స్ ఉండేవాళ్ళం. మా తాతమ్మ గారు నాకన్నా ముందు 5వ తరంలో ఆమె 102 సంవత్సరాలు బతికారు. ఆమె చెప్పే బెడ్ టైమ్ స్టోరీస్లో సమాజం కోసం బాధ్యతగా ఉండటం, అది సమాజానికి ఏదన్నా చేయటం అది మన బాధ్యత, అదేదో సర్వీస్ కాదు, అట్లా ఇన్కల్కేట్ చేస్తూ మాకు స్టోరీస్ చెప్తూ వచ్చేది. మహాభారతం మీద, భాగవతం ఇటువంటివన్నీ మా అందరినీ కూర్చోబెట్టి డిన్నర్ చేసేటప్పుడు. సో మనకి తెలియకుండానే స్వతహాగా నలుగురితో కలిసి బతకాలి, నలుగురి కోసం బతకాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ ఉమ్మడి కుటుంబంలో మనకు తెలియకుండానే అభ్యాస్తాయి. దాంతోపాటుగా ఆమె చెప్పే కథలు ఇవి మనకి ఏం చెయ్యాలి అనుకుంది. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఐ డిసైడెడ్ లైక్ సమ్వేర్ నేను నా చుట్టుపక్కల ప్రజలని ప్రభావితం చేయాలి, వాళ్ళ బతుకులు మార్చాలి అని ఉండేది. బట్ ఏంటంటే దీనికి మనమందరం మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చాం. మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే దేశాన్ని మార్చాలి, దేశం కోసం పనిచేయాలని యువతకు ఉంటుంది. కానీ 85% ఆఫ్ యువత ఒక మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వస్తాం. మన బేసిక్ ఎర్నింగ్స్ ఏదైతే మన ఫీడింగ్కి, తినడానికి, ఉండటానికి కావాల్సినది సంపాదించుకోవాల్సిన పరిస్థితుల్లో నుంచి మనం గ్రో అవుతాం. సో అది ప్రూవ్ చేసుకున్న తర్వాతే సమాజం కానీ మన పేరెంట్స్ కానీ మనని యాక్సెప్ట్ చేస్తారు మన ప్యాషన్ని మనం ఫాలో అవడానికి. సో అందుకోసం అని చెప్పేసి నా ముందున్న నా అన్నయ్యలు ఇద్దరు ఐటీలోకి రావటం,
నేను కూడా ఐటీలోకి రావడం జరిగింది. నాకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను జాబ్ చేయను, వ్యవసాయం చేస్తాను. మాకు అప్పుడు అక్కడే ఆక్వా రొయ్యల చెరువులు వస్తున్నాయి, రొయ్యల చెరువులు వేస్తాను ఇట్లా అడిగినప్పుడు మా పెద్దన్నయ్య అప్పుడు యూఎస్లో ఉండేవాళ్ళు. సో 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు ఎంత అడుగుతున్నావు, ఒక 4 లక్షలు అడుగుతున్నావు. సో నేను 4 సంవత్సరాల తర్వాత నీకు 10 లక్షలు ఇస్తా, బట్ నువ్వు జాబ్ చేయి, ప్రూవ్ చేసుకో, అండ్ దెన్ యూ డిసైడ్ అని చెప్పేసి చెప్పటం. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, మన పరిధి ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మన పరిధి కొంత విస్తృతం అవుతుంది. అది జాబ్లోకి వచ్చిన తర్వాత అందులోనూ ఐటీలోకి వచ్చిన తర్వాత అంటే మన పరిధి వ్యాప్తి చెందుతుంది. మనం తెలుసుకునే విధానం, మనం చూసే విధానం, ఎందుకంటే ప్రతిదీ మనం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అంటాం కదా అవి. సో నేనేమంటాను అంటే లైక్ ప్యాషన్ని ఫాలో అవ్వాలి 100%, బట్ మెచ్యూరిటీ స్టాండర్డ్స్ పెంచుకున్న తర్వాత ఒక మన చుట్టూ ఉండే మనల్ని ప్రభావితం చేసే మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత మనం ప్యాషన్ ఫాలో అవడానికి వెళ్తే కొంచెం మన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఎస్ సార్, ఇప్పుడు ప్రొఫెషన్స్లోని చాలా స్ట్రెస్, ప్రెజర్ ఇవన్నీ ఉండిపోయి ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ఒక ప్యాషన్గా మారింది. చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్నారు, అందులో నాకు సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు అని. బట్ ఒక 15 years బ్యాక్ ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన మీరు, అప్పటికే మనందరికీ తెలుసు వ్యవసాయం అనేది అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్, ప్రతి ఇంట్లో కూడా అందరూ అది చేసి సర్వైవ్ అయ్యారు. అలాంటప్పుడు సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ వచ్చి వ్యవసాయమే చేస్తానంటున్నాడు ఏంటి, దీంట్లో మళ్ళీ కొత్తగా ఏముంది అంటే? ఒక ఉమ్మడి కుటుంబం ఒక సొసైటీ కదా సార్ మీకు, మీ ఇంట్లో కూడా వాళ్ళందరికీ ఎలాంటి ఆన్సర్స్ చెప్పగలిగారు సార్? అదే ఇదే మా నాన్న అనేవాడు, వ్యవసాయంలో ఏం బిక్కు తిందామని, ఏముంది వ్యవసాయంలో, సో కష్టం తప్ప. మేము బయటకు వచ్చి బతకలేక వ్యవసాయం చేస్తున్నాం, మాకేది బయటకు వచ్చి చేతగాక వ్యవసాయం చేస్తున్నాం, అందుకనే కదా మిమ్మల్ని చదివించింది. మీరు చదువుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి మళ్ళీ నువ్వు వ్యవసాయంలోకి వస్తానంటావేంటి, ఇది పిచ్చి ఆలోచన, వద్దు అని బతిమలాడాడు. బతిమలాడటమే కాదు, అసలు మన్స్ టుగెదర్ నేను వ్యవసాయం చేస్తాను అంటే ఇంట్లో ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళ పిల్లలకి కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని కోరుకుంటారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా. అదేమీ వ్యవసాయంలో అద్భుతాలు జరిగిపోతాయి, మన జీవితాలు చాలా గొప్పగా వెళ్ళిపోతాయి అనేది లేదు. కష్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ కష్టాలన్నీ నా పిల్లాడు ఎందుకు పడాలి అనే బాధ వాళ్ళని నన్ను వ్యవసాయంలోకి రావద్దు అని ఆపేలాగా చేసింది. కానీ నేను ఎందుకు వ్యవసాయంలోకి వెళ్ళానంటే, ఈ వ్యవసాయంలో ఉన్న ఇష్యూస్ లైక్ దెర్ ఈజ్ ఎ స్పేస్ ఉందనిపించింది నాకు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రపంచం నుంచి యాక్సెప్ట్ చేయించగలిగితే అదే స్టార్టప్ కదా ఇవాళ. వ్యవసాయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా. వాటిలో కొన్నిటికన్నా మనం సొల్యూషన్స్ చూపించగలిగితే ద జర్నీ విచ్ ఐ స్టార్టెడ్ ఒక అది పెద్ద మహా ఉద్యమం అవుతుంది, ఒక యజ్ఞం అవుతుంది అని అనిపించింది. దాన్ని బలంగా నమ్మాను కాబట్టి నా తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసుకోగలిగి నేను వెనక్కి వెళ్ళడం జరిగింది. సార్, అంటే ఈ జర్నీలోని ఫినాన్షియల్గా కానీ మెంటల్గా ఎమోషనల్గా మీరు ఎంత మదన పడ్డారో మీ మనసులో మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ మీరు అవార్డు తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమ్మగారు చాలా వీటిలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూ నేను చూశాను, ఆమె ప్రతిరోజు పడే ఆవేదన ఆ ఇంటర్వ్యూలో ఒక 5 నిమిషాలు చెప్తూ ఉంటారు. నేను ఏడవైన రోజు లేదు, నేను దేవుడికి మొక్కని లేదు. మీరు వెనకాల జస్ట్ ఇలా నించొని తలదించుకొని అలా మొత్తం అంతా వింటూ ఉంటారు. మీ మదన మీలో తెలుస్తూ ఉంటుంది, నేనేం సాధించగలను అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత. బట్ వాళ్ళు పడే ఆవేదన ఎప్పుడన్నా ఎలా ఆలోచించగలిగారు సార్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఇది బాటిల్ నెక్ ప్రెషర్ అంటామండి. యాక్చువల్గా ప్రతి ఒక్క మధ్యతరగతి యువకుడు ఫేస్ చేసేదే. ఎందుకంటే అమ్మ తప్పులేదు, షీ వాంట్ హర్ చిల్డ్రన్ టు బీ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. నేను చెప్తా ఉంటాను ఎప్పుడైనా ఎవరైనా నన్ను అడుగుతున్నప్పుడు కూడా, ఒక పాత్, మన ప్యాషన్, ఒక గోల్ అచీవ్ అవ్వాలి అని చెప్పేసి మనం చూస్ చేసుకున్నప్పుడు దానికి వెళ్ళే దారి తెలిస్తే మన పక్కన ఉన్న వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారు. కానీ ఆ దారి కూడా మీరే తయారు చేసుకొని వెళ్ళాల్సి వస్తే అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దాన్ని అచీవ్ చేయడానికి ఆ పాత్కి మనం వెళ్ళే దారిలో చాలా అడ్డంకులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని కష్టాలు నా బిడ్డ పడాలా అనేదే వాళ్ళని ఆపుతుంది. అదే అమ్మ చాలాసార్లు చెప్తూ ఉండేది, వద్దు నాన్న వద్దు నాన్న, వాళ్ళిద్దరూ సుఖంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, నువ్వు ఊర్లోకి వచ్చి ఏం చేస్తావు,
ఇట్లాగే ప్రయత్నం చేసేది నన్ను ఆపాలని. బట్ ఎందుకు దేవుడికి మొక్కుతూ ఉండేదంటే వీడు నా మాట వినడు కానీ వాడు చేసే దాంట్లో దేవుడు సపోర్ట్ ఉండాలి అని. ఆమె ఆంజనేయ స్వామి భక్తురాలన్నమాట. ఆమె ఎప్పుడు హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేది. నేను ఏదైనా బయటకు వస్తే కనీసం నేను మళ్ళీ ఇంటికి చేరేదాకా ఒక 10 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తుందమ్మ. సూపర్ సార్. సార్ మీకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఎప్పుడు ఎలా ప్రేమ కలిగింది? పుట్టి పెరిగింది వ్యవసాయ కుటుంబమేనండి. మా బాల్యం ఎలా ఉండేదంటే ఒక 100 ఎకరాలు 80 ఎకరాలు 80 ఎకరాల వ్యవసాయం, 150 గేదెలు, 100 ఆవులు. నాకు ఇప్పటికీ గుర్తు, మా బాబాయిలు మా నాన్నతో పాటు కజిన్స్ వాళ్ళు 9 మంది అన్నమాట కుటుంబంలో. ఒక బాబాయ్ పెళ్లి చేయడానికి పందిరేశారు. ఇంటి ముందు తాటాకులతో పందిర్లు వేస్తారు. అది ఇప్పుడైతే ఇక్కడెక్కడ లేదు కానీ ఆ పందిరికి గుంజలు ఉంటాయి కదా, కర్రలు కడతాం కదా, అది 12 గుంజల పందిరే. 12 గుంజలకి ఒకే సైజు కోడిదోళ్ళు, కాఫ్స్ అని. కోడిదోళ్ళు అంటే ఏంటంటే మగ ఆవు బిడ్డలు అన్నమాట, పిల్లలు. ఒకే సైజు, ఈ సైజువి 12 కట్టేశారు. ఓకే. అసలు ఎంత ముచ్చటగా ఉంటుందో ఆలోచించండి. మేము వాటి మధ్య పెరిగాం. ఇంకా మీకు చెప్పాలి అంటే మురారి సినిమా ఉంది చూసారా, కృష్ణవంశీ గారిది. అట్లా ఉండేది మా చైల్డ్హుడ్. అగ్రికల్చర్ అంటే అదొక పండగ మాకు. వ్యవసాయంలో కష్టాలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మాకు తెలియవు. చిన్నప్పుడు తెలియకుండానే పెంచారు. వాళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఆగిపోయి ఉండేమో కష్టాలు ఏమైనా కూడా. బట్ అలాంటి వాతావరణంలో పెరగటం మూలంగా వ్యవసాయం పట్ల మక్కువ ఎప్పుడూ ఉండేది. బట్ వ్యవసాయం గురించి తెలుసుకోవాలి అనుకున్న తరువాత, రైతులు పడే కష్టాలు వింటున్న తర్వాత, అనేది నా జాబ్ అయిపోయిన తర్వాత, నేను జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, అప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ లైక్, ఇది మురారి సినిమా కాదు, ఎర్ర సైన్యం నారాయణమూర్తి గారి సినిమా ఇది. చాలామంది వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వీటి సొల్యూషన్ ఎక్కడో కొంత ప్రాంతంలో మనం తీసుకురాగలము అనే నమ్మకాన్ని దృఢంగా చేసుకొని పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచాలి, ఈ గ్రామాలు సెల్ఫ్ సస్టైన్లోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఉద్యోగం మానేసి వెనక్కి వెళ్ళడం జరిగింది. సార్ బట్ మీరు ఒక యూత్ ఏజ్లో ఉన్నప్పుడు మనలో ఆ రేజ్ పరిగెడుతూ ఉంటుంది, ఏవేవో చేయాలి, థాట్స్ ఏవో వస్తూ ఉంటాయి. అందులో ఒక అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పటికీ మనందరికీ తెలుసు రైతులు పడుతున్న కష్టాలు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. బట్ మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఏ అప్రోచ్లో వెళ్దాము, ఏ అప్రోచ్లో మనం హెల్ప్ అవుతాము, ఏ అప్రోచ్లో నేను తీసుకున్న మిషన్ కానీ విజన్ కానీ సక్సెస్ ఎలా చేయాలి? ఇది యాక్చువల్గా ఒక ఫ్రీజ్డ్ బ్లూ ప్రింట్ అయితే కాదండి. ఒక డిపిఆర్ తయారు చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ 10 years మనం ఇట్లా వర్క్ చేస్తాము, దీని మీదే మనం నడుస్తాం అనుకునేది కాదు. యాక్చువల్గా ఈ జర్నీ ఎంచుకోవడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు. ఇనిషియల్గా 2013లో మేము చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో ఒక తెలుగు లైబ్రరీ ఓపెన్ చేయడానికి, తెలుగు ల్యాబ్ ఓపెన్ చేయడానికి మేము ఆయన అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ తర్వాత జర్నీలో ఆయనతో వచ్చేటప్పుడు, నువ్వు రూరల్ డెవలప్మెంట్ చేయట్లేదు, రూరల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదు అని ఒక డిబేట్ ఆఫ్ డిస్కషన్ నడిచింది మా ఇద్దరి మధ్య. ఏం చేస్తున్నాం అప్పటి వరకు, ఒక నా జన్మభూమి అని ఒక విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసి నాన్ రెసిడెంట్ విలేజర్స్ అందరం కలిసి గ్రామంలో మొక్కలు నాటించడం, ఒక తోటమాలను పెట్టి ఆ మొక్కలు బాగా పెద్దగా పెరిగేలాగా చేయటం, ఖాళీగా ఉన్న యువకులకి 10th class ఫినిష్ అయిపోయిన వాళ్ళకి డ్రైవింగ్స్ నేర్పించడం, బాగా చదువుకుంటున్న పిల్లలకి బుక్స్ ఇవ్వటం, వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ల్యాప్టాప్స్ ఇవ్వటం, మంచి స్కోర్స్ చేసిన వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్ ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటే కనుక వీళ్ళకి కుట్టు మిషన్స్ ఇలాంటి ట్రైనింగ్స్ ఇప్పించటం. మేము చదువుకున్న గవర్నమెంట్ హై స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి, చిన్నపిల్లలకి, ఎందుకంటే పల్లెటూరులో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది పిల్లల్లో, సో దాన్ని కొంచెం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి వీళ్ళకి ప్రతి ఇయర్ ఒక 6th class నుంచి 7th class మధ్యలో ఉన్న పిల్లల్ని ఒక 40 మందిని ఫిగర్ అవుట్ చేసి గేమ్స్ పెట్టి వాటిలో అథ్లెటిక్స్లో వాటిని పైకి తీసుకొచ్చి వీళ్ళకి 40 మెంబర్స్కి వీళ్ళు 10th class ఫినిష్ చేసే వాళ్ళకి వీళ్ళకి సెపరేట్ డైట్ ఇచ్చి ఒక ప్రాక్టీస్ చేయించి, గేమ్స్లో ప్రాక్టీస్ చేయించి, మేము ప్రైవేట్ పీఈటీస్ని ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 35-37 మంది నేషనల్స్ ఆడారు మా హై స్కూల్ పిల్లలు. వీళ్ళంతా 10th అయిపోగానే ఏం చేస్తున్నారు, డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు, కానిస్టేబుల్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ విజన్ ఒక అవ్వగానే ఉద్యోగం తెచ్చుకోవాలి, సో ఇక్కడే ఆగిపోతుంది. ఇట్లా జరుగుతున్నాయి. సో ఆయన ఏమన్నారంటే జేపీ గారు ఆ డిస్కషన్లో, నువ్వు చేస్తున్నదంతా
వీడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందే కానీ గ్రామాలలో ఎక్కడ డెవలప్ అవుతుంది, గ్రామాలలో ఇన్కమ్ ఎక్కడ పెరుగుతుంది. ఇట్లా ఒక 10 లక్షల మంది బతకాల్సిన సిటీస్లోనేమో 1 కోటి మంది ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి. ప్రభుత్వాలు సగం ఎనర్జీస్ ఆ డ్రైనేజీలకి, పవర్ సప్లైస్కి, ట్రాఫిక్స్కి వెళ్ళిపోతాయి. 1000 మంది ప్రశాంతంగా బతకగలిగిన పల్లెటూరులోనేమో 300 నుండి 400 మంది అయిపోతున్నారు. సో ఈ సమతౌల్యం దెబ్బతింటుంది. నువ్వు గనక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద విలేజర్స్ ఇంక్రీజ్ చేస్తే గ్రామాల్లో వాళ్ళు బతికే బతుకు చూసి పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఈర్ష్యపడే స్థాయిలోకి వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి నరసింహ. యూ చూస్ ద ఆప్షన్. దెర్ ఆర్ 6 lakhs విలేజెస్ ఇన్ ద కంట్రీ. 6 లక్షల గ్రామాలు ఉన్నాయి దేశంలో. 6 లక్షల గ్రామాలకి ఎవడన్నా రిప్లికా చేసుకోవాలనుకుంటే ఈజీగా ఉండే మోడల్ ఒకటి క్రియేట్ చేసి వర్క్ చేయని చెప్పాడు. అప్పుడు వాట్ ఐ డిసైడెడ్ ఈజ్ లైక్ అగ్రికల్చర్ ఈజ్ అ కామన్ ఫర్ ది విలేజ్. సో అందుకని వ్యవసాయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించవచ్చు అనేది మనం ప్రూవ్ చేసి రైతుల ఇన్కమ్ కనుక పెంచితే ఖచ్చితంగా గ్రామాలు సెల్ఫ్ సస్టైనబిలిటీలోకి వెళ్తాయి అనిపించింది. అందుకని నేను అగ్రికల్చర్ చూస్ చేసుకున్నాను. దట్ క్రెడిట్ నేను ఆయనకి ఇస్తాను. బట్ దాన్ని కాన్ఫిడెంట్గా ముందుకు తీసుకెళ్ళడానికి జేడి లక్ష్మీనారాయణ గారు. ఈజ్ ద వన్ హూ బాట్ మీ టు సహ్యాద్రి ఫార్మ్స్. ఇవాళ రోజున ఇండియా బిగ్గెస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఎఫ్పిఓలు చేయాలి, రైతుల ఇన్స్టిట్యూషన్స్ తయారు చేయాలి అనుకునే వాళ్ళకి ఒక భగవద్గీత లాంటిది సహ్యాద్రి. 100 ఎకరాల్లో ఉంటుంది. ఎకరాకి దగ్గర 5 నుంచి 7 లక్షల మధ్యలో నికర ఆదాయాన్ని ఇస్తున్నారు రైతులకి. యూ కాంట్ ఈవెన్ బిలీవ్. వాళ్ళు బెంచ్ కార్లోను పెద్ద ఓల్వో వెహికల్స్లో తిరుగుతూ ఉంటారు రైతులు. అది ఎక్కడో కూడా లేదు, నాసిక్ మన మహారాష్ట్రలో 2000 కోట్ల టర్న్ ఓవర్తో ముందు వెళ్తూ ఉంది ఆ ఇన్స్టిట్యూషన్. సో అక్కడికి నన్ను తీసుకెళ్ళింది జేడీ గారే. నువ్వు చెయ్యొచ్చు. సో ఒక ప్రూవింది, ఒక ఆయన చేసి చూపించాడు నీకన్నా ఒక 5-6 సంవత్సరాల ముందు. సో దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అండ్ నేను కూడా ఉద్యోగం మానేసి రైతుల కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. బీ విత్ మీ, ఐ విల్ సపోర్ట్ యూ అని ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విధానం కానీ ఈ రోజుకి ఆయన చేస్తున్న సపోర్ట్ కానీ నిజంగా అదృష్టం అనుకుంటాను నేను, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం. బట్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ స్టేటస్ సార్? ఇప్పుడు మీ కంపెనీ కానీ మీ కంపెనీ యాజలీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒక 1000 మంది షేర్ హోల్డర్స్తో 3500 ఎకరాల్లో ఒక 6 రకాల పంటలు పండిస్తూ ఒక 50 కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 30 చేసాము. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 50 crores అవుతుంది. రైతులకు ఎకరాకి ఒక 5 నుంచి 7 వేల రూపాయల ఆదాయాన్ని పెంచుతూ ముందుకు వెళ్తుంది. ఏపీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎఫ్పిఓ. అండ్ పెద్ద కంపెనీస్కి చూస్తే ఇప్పుడు ఐటీసీ లాంటి కంపెనీస్కి వాళ్ళు వర్క్ చేసే ఎఫ్పిఓస్లో వీఆర్ ఇన్ టాప్ రేటెడ్లో ఉన్నాము. కాకపోతే ఈ 5,000, 7,000 రైతుల బతుకులు మారుస్తాయా అంటే డెఫినెట్లీ నో. వ్యవసాయంలో ఆదాయాన్ని ఎంతవరకు ఇవ్వగలమో దాన్ని పెంచుతూ ఎల్ఐడి యాక్టివిటీస్లో కూడా ఎంటర్ అయ్యి రైతుకి నెల ఒక 25,000 నుంచి 30,000 ఆదాయం తీసుకురావాలనే ప్రయత్నంతో నెక్స్ట్ 5 years యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇన్స్టిట్యూషన్ని ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మర్ బ్రాండ్ ఫార్మర్స్ ఓన్ బ్రాండ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి తయారు చేయాలని వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. బట్ ఈ జర్నీలో సీక్రెట్ ఆఫ్ సయ్యద్ ఫార్మ్స్ ఏమైనా తెలుసుకోగలిగారా సార్? సీక్రెట్ ఆఫ్ సహ్యాద్రి ఫార్మ్స్ అదేనండి. యాక్చువల్గా ఏంటంటే రైతులందరూ కలిస్తే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది. ఎస్. దీంట్లో తెలియగల వాళ్ళని కొంతమందిని టీమప్ చేసి పండించిన పంటని రా మెటీరియల్గా రైతు అమ్ముకోకుండా ప్రాసెస్ చేసి ఎండ్ ప్రోడక్ట్ అమ్మటం మొదలెడితే కన్జ్యూమర్ని డైరెక్ట్గా రీచ్ అవ్వగలిగితే సో ఆదాయం పెరుగుతుంది. అదే సహ్యాద్రి ఫార్మ్స్ అచీవ్ చేసింది. ఇవాళ రోజున వాళ్ళు పండించిన పంటను తీసుకుపోయి వాళ్ళు 30 దేశాల్లో అమ్ముతున్నారు. 30 దేశాల్లో వాళ్ళు మనం పండించిన పంటని ప్రపంచం తినాలి అని కోరుకునే పరిస్థితుల నుంచి ప్రపంచం ఏం తింటుందో అది పండించే పరిస్థితులకు వాళ్ళు మారిపోయారు. గోధుమలు, చక్కెర, షుగర్ కేన్ పండించే రైతుల్ని దాదాపుగా ఫ్రూట్స్ కల్టివేషన్లోకి ఆయన మూవ్ చేసేసాడు. విలాస్ షిండే ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సహ్యాద్రి. గ్రేప్స్, ఫ్రూట్స్ అంటే మనకు అందరికీ తెలుసు అది పెరిషబుల్ అని. వాళ్ళు పండించిన పంటని 6 నెలల పాటు అమ్ముతున్నారు. వాళ్ళు ప్రాసెస్ చేసి ఫ్రీజ్డ్ కండిషన్లో స్టాక్ చేసి అదే కోల్డ్ కంటైనర్స్తో ప్రపంచం మొత్తం డెలివరీ ఇస్తున్నారు. సో ఈ మేడ్ ఎట్ ద వాల్యూ చైన్ సచ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్. అద్భుతాలు సృష్టించాడు ఆయన, చేయగలుగుతున్నాడు. సార్ సేమ్ ఎఫ్పిఓ మీరు సహ్యాద్రి ఫార్మ్స్ చూసేసిన తర్వాత యాజిలీ దగ్గరికి మీరు వచ్చేసి స్టార్ట్ చేద్దామని మీరు అనుకున్నప్పుడు
ఒక 2 వెర్షన్స్ ఉంటాయి సార్. మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా సూటు బూట్ వేసుకొని సెమినార్లు ఇచ్చిన రోజులు ఉంటాయి. సోషల్ యాక్టివిస్ట్గా చాలా ప్లేసుల్లో మీరు సెమినార్లు ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మర్స్, మాకు మాటలు కాదు చేతలు కావాలి, వాళ్ళ దగ్గర సూటు బూటు పనిచేయదు, ల్యాప్టాప్లో రిజల్ట్స్ చూపిస్తే పీడిఎఫ్లు చూపిస్తే సరిపోదు. సో వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయించగలిగారు? అదేనండి విషయం ఏంటంటే, వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ యూ హ్యావ్ టు బి రోమన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టక్ చేసుకొని షూటు బూటు వేసుకొని ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్లో ఏసీ రూముల్లో పనిచేయాలి. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ అన్ అగ్రికల్చర్ యూ హ్యావ్ టు బి ఫార్మర్స్తో కలిసి ఉండాలి. అది ఎలా ఉంటుందంటే, రైతుల దగ్గర వ్యవసాయం అనేది చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నన్ను, సరే కంఫర్టబుల్ లైఫ్, సిటీ లైఫ్, లగ్జరియస్ లైఫ్ ఇవన్నీ వదిలేసుకొని గ్రామాల్లోకి వెళ్ళిపోయి పల్లెటూరులో బతుకుతూ ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? అది నేనేం చెప్తానంటే, రివర్స్లో అడుగుతాను నేను క్వశ్చన్. పల్లెటూరులో ప్రశాంతంగా అసలు ఎవరికీ దొరకనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఆ పచ్చిక బయళ్ళ మధ్య బతుకుతూ అంత అద్భుతమైన వాతావరణాన్ని వదిలేసి ఈ జంగిల్లోకి వచ్చి 2-3 గంటలు ట్రాఫిక్లో పడి చచ్చిపోతూ ఆఫీస్కి రీచ్ అవ్వడానికి కూడా అదేదో కృష్ణానది అవతల నుంచి అవతలకి ఈదినంత కష్టపడి ఈ ఆఫీస్కి వెళ్ళి ఆ మాడిపోతున్న ముఖాన్ని వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కుంటే తప్ప కూల్ అవ్వని పరిస్థితుల్లో వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని ఏంటిది ఈ రివర్స్లో అడగాలనిపించింది. ఎందుకంటే కొన్ని చెప్తాను నేను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను రెండు నేను చేశాను కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ సిటీ లైఫ్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద విలేజ్ లైఫ్. ఇప్పుడు గ్రామాల్లో బతికేవాడికి రేపు అనే భయం ఉండదండి. సిటీలో బతికేవాడికి భయం, వాడు వ్యాలెట్లో పెట్టుకొని పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రేపు ఉద్యోగం పోతే ఏంది, అసలు ఎన్ని లక్షలైనా ఎర్న్ చేయండి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ డోంట్ కేర్. బట్ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్ వచ్చేసరికి వీడి ఫైనాన్షియల్ బడ్జెట్ సరిపోతుందా వాడికి? నేనైతే అలాగే బతికేవాడిని. నెలాఖరికి వచ్చేసరికి నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నేను మా అన్నయ్యలను ఎవరో ఒకరిని అడగాల్సిన పరిస్థితి వచ్చేది. ఈవెన్ దో ఐ ఎర్న్ 1.4 crore, 4 lakhs సారీ. విలేజ్లోకి వెళ్తే ఐఎమ్ టేకింగ్ జస్ట్ హానరోరియం 30,000-40,000 హానరోరియంగా తీసుకుంటున్నాను ఇన్స్టిట్యూషన్ నుంచి. జాబ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు మై డే విల్ స్టార్ట్ అట్ ది 6:30-7కి లేచేవాడిని. దేర్ మై డే విల్ స్టార్ట్ అట్ ది 6:30 or 6 o'clock or 5:30 in the morning ఈవెన్. నిద్ర లేచిన దగ్గర నుంచి నేను పొలం వెళ్తా, పొలం చుట్టూ ఒక రౌండ్ తిరుగుతా. అదే ప్లీజెంట్ ఎన్విరాన్మెంట్లో నేను ఆఫీస్కి వెళ్తా అండ్ ఐ డూ మై డ్యూటీ. అండ్ సమ్టైమ్స్ మై డే విల్ క్లోజ్ అట్ 11 o'clock in the night. ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్, ఎందుకంటే అక్కడ నేను ప్యాషన్ ఫాలో అవుతున్నా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ సీయింగ్ మై బెనిఫిషియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ ఇంకోటి కానీ వాడు డెవలప్ చేసే ప్రాజెక్ట్ ఏ కన్జ్యూమర్కి ఉపయోగపడుతుంది, ఏ కస్టమర్కి ఉపయోగపడుతుంది, దీనివల్ల వాడికి ఎంత బెనిఫిట్ వచ్చింది, హౌ ఈజ్ హ్యాపీ అనేది మనకు తెలియదు ఇక్కడ బతికే వాళ్ళకి. కానీ పల్లెటూరులో అలా నేను చేసే పని హూ ఇస్ ద బెనిఫిషియర్ అండ్ హౌ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్, అది వాడి మాటల్లో నా ముందు కూర్చొనే అంటున్నాడు. బాబు నువ్వు లేకపోతే యూరియా కోసం లైన్లో నుంచోవాల్సి వచ్చేది, పంట అమ్ముకోవడానికి కళ్ళాల్లో కూర్చోవాల్సి వచ్చేది, రాత్రిపూట కళ్ళాల్లో పనుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ మన దగ్గర నుంచి వింటూ ఉన్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు లైక్ మన దగ్గర ఉన్న ఎనర్జీస్ మనం ఒక్కరయ్యే కాదు యాక్చువల్గా. నేను చెప్పాను కదా 1000 ఫార్మర్ షేర్ హోల్డర్స్ అని, అండ్ ఆ ఎనర్జీస్ ఐఎమ్ హ్యావింగ్ ఈజ్ 1001 ఇంక్లూడింగ్ మీ. అది అసలు ఉండదు ఆ హ్యాపీనెస్ కానీ అది కానీ. పల్లెటూరులో బతికేవాడు ఒకసారి ఆలోచించండి మీరు. సో ఫస్ట్ ఇది అడుగుతా, సిటీస్లో బతికేవాడు వాడి జీవితం దేనికోసం ఖర్చు అవుతుంది? ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవడానికి, కార్ కొనుక్కో, దానికి ఈఎంఐ కొట్టడానికి, తర్వాత కారు కొనుక్కోవడానికి, ఆ తర్వాత ఇంకేమన్నా మిగిలితే తీసుకెళ్ళి ల్యాండ్ కొనుక్కుంటాడు. అంతే కదా? అంతే సార్. పల్లెటూరుకి వెళ్దాం. సొంత ఇల్లు లేనివాడు పల్లెటూరులో ఉంటాడా? లేదు, ఉండడు. సో వాడికి ఇంటికి ఈఎంఐ బాధ లేదు. ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటుంది. సో వాడు మళ్ళీ ల్యాండ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కార్ అంటావా? సో ఇవాళ రేపు కార్ అనేది కంఫర్ట్, పల్లెటూరులో కూడా కొంటానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఆ కార్ అనేది ఓ 40-50 kilometers ట్రావెల్ చేయాలన్నా కూడా నా పని పూర్తి చేసుకొని నేను కారు తీసుకొని బయలుదేరిపోతా. పల్లెటూరులో నా పని పూర్తి చేసుకొని వెనక్కి వస్తా.
ఆ సిటీలో వాడి దగ్గర బెంచ్ కారు ఉన్నా కూడా వాడు ఇక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే ఇగో ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, ఈ టైంలో పీక్ ఉంటుంది, ఈ టైంలో లో ఉంటుంది, ఇట్లా ప్లాన్ చేసుకొని బయటికి తీయాల్సిన పరిస్థితి బండి. సో ఏదైతే పల్లెటూరులో ఇది కంఫర్ట్, ఇది నీడ్ అనే కనీస అవగాహన కూడా లేకుండా అవన్నీ వాడి దగ్గర పెట్టుకొని బతుకుతూ ఉన్నాడో, సిటీస్లో వీటి కోసం వీడి జీవితం మొత్తం ఖర్చు చేస్తాడు. చూడండి ఒకసారి. అందుకనే పల్లెటూరులో ఫెయిల్యూర్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అది ఉండదు. నిరంతరం ఒక స్ట్రెస్లో, ఒక పెయిన్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాల్సి వస్తుంది. అంటే అసలు అందరూ ఇలాగే ఉంటారని నేను అనను, బట్ మెజారిటీ ఈజ్ ద సేమ్. అదే పల్లెటూరుకి సిటీస్కి డిఫరెంట్. ఓన్లీ థింగ్ ఓ రెగ్యులర్ ఇన్కమ్ అనేది కనుక పల్లెటూరులో క్రియేట్ చేయగలిగితే, ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ అ సీజనల్ ఇన్కమ్, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అదే రెగ్యులర్ ఇన్కమ్ కనుక క్రియేట్ చేయగలిగితే సిటీస్లో ఉండేవాళ్ళు కుళ్ళుకునే స్థాయిలో పల్లెటూరులో ఉండేవాళ్ళు బతకగలుగుతారు. అండ్ ద కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ గ్రోత్ అనేది చాలా హై స్కేల్లో ఉంటుంది కంట్రీకి. నేనైతే నమ్ముతా బలంగా అని విశ్వసిస్తున్నాను. సార్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ డిఫరెన్షియేషన్. బట్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, పల్లెటూర్లు ఇంకా ఖాళీ అయిపోతున్నాయి సార్. ఆ ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి, ఇల్లులు ఖాళీ అయిపోతున్నాయి. ఒక సంక్రాంతికో ఒక వినాయక చవితికో మొత్తం అందరూ స్నేహితులు కలవడం వస్తుంది, మిగతా అంతసేపు పల్లెటూర్లు ఖాళీ అయిపోతున్నాయి. అదేనండి రీజన్ ఏంటంటే ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనేది లేదు పల్లెటూరులో. అదే మేజర్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ద నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ లైక్ అస్ ఆ గ్రామాలకు వెళ్ళగలిగితే అద్భుతాలు సృష్టించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమర్షియలైజేషన్ అక్కడ చేయరు. పల్లెటూరులో కమర్షియలైజేషన్ అనేది జరగట్లా. అది మనం చేయొచ్చు. ఆ వాల్యూ ఎడిషన్ చేయాలి. వాళ్ళు పండించిన పంట వాల్యూ ఎడిషన్ అయితే. ఎందుకంటే వాళ్ళ మిరప రైతులు 1-2 లక్షలు నష్టపోతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు వ్యవసాయంలో. ఎందుకు నష్టపోతున్నారంటే వాడు పండించినది కేజీ 100 రూపాయలకు అమ్ముతున్నాడు, 100 అంతకన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ కారం ఎంత కొంటున్నారు? 100 గ్రాముల ప్యాకెట్టే 100-150 కొంటున్నారు ఆశీర్వాదాలకి, ఇంకొకరి దగ్గర. అంటే కేజీ దాదాపు బ్రాండ్ని బట్టి 500 దగ్గర నుంచి 900 మధ్యలో రన్ అవుతుంటుంది. అక్కడ 1000 రూపాయలకి రైతు దగ్గర నుంచి ఆడ కారం కొంటున్నాడు. అదే ఆ రైతు ప్రాసెస్ చేసి పంపించగలిగితే, అమ్ముకోగలిగితే, బ్రాండ్ క్రియేట్ అవ్వగలిగితే అద్భుతాలే కదా. ఒకసారి ఆలోచించండి మీరు. రైతుకి ఆ క్వింటాల్ మిరప 10,000కి అమ్మితే లాస్, 15,000కి అమ్మితే లాభం. ఎకరానికి 1,00,000 లాస్ అయింది, మళ్ళీ లాభం కింద వస్తుంది 15,000కి అమ్మగలిగితే. అంటే కేజీ కారం 150 రూపాయలకి అమ్మితే నువ్వు 450-500కి ఇక్కడ కొంటున్నావే, నీ దగ్గరికి తీసుకొచ్చి 400కి రైతు అమ్మితే వాడికి ఎకరానికి 10 లక్షలు వస్తుంది ఆదాయం. విచ్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. చూడండి ఒకసారి ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు. దానికి ఏం చేయాలంటే చదువుకున్న యువకులు ఎవరైతే ఈ పల్లెటూరుల నుంచి వస్తున్నారో వీళ్ళు, నేనేం వ్యవసాయం చేయండి అని నేను చెప్పను, బట్ వ్యవసాయ ఆధారిత విలువ జోడించే వాల్యూ ఎడిషన్ యాక్టివిటీస్లోకి వచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. ఒక జియోగ్రఫిక్ బ్రాండ్, మీ విలేజ్కే ఒక బ్రాండ్ తీసుకొచ్చేలాగా ఏదో ఒక పంటనో, ఒక ఐటెంనో, కమోడిటీనో తీసుకొని ప్రమోట్ చేయగలిగితే అద్భుతాలు చేయవచ్చు. మనం పండించిన పంటని మన దేశమే కాదు ప్రపంచం తినేలాగా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా గ్రామాల్లో జీవితం చాలా గొప్పగా ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు ఒక పక్క మీరు ఎలా అంటుంటే, మన ఊర్లో పండించిన టమాటాలే మన ఊర్లో మనమే అమ్ముకోలేకపోతున్న సిచ్యువేషన్లో రైతులు ఉన్నారు సార్. దీని మెయిన్గా చాలామంది అంటుంది ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, అవేర్నెస్ లేక, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ మీ ఎక్స్పీరియన్స్లో అది మాస్ సైకాలజీ అండి. మన రైతుల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అది ఎడ్యుకేషన్ లేక అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ షేర్ మార్కెట్ మీద ఎలా పడుతున్నారు. అది డౌన్ అవుతుంటే అందరూ అమ్మేస్తారు, అది రేజ్ అవుతుంటే అందరూ కొంటారు. సేమ్ థింగ్ రైతులు చేస్తుంది కూడా అదే. ఈ సంవత్సరం టమాటాకి మంచి రేట్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ అందరూ టమాటానే పండిస్తారు. సో ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు, ఇది ఒక సింపుల్ థియరీ నేను సహ్యాద్రి ఫార్మ్సాలు చేసిందే చెప్తా. 2023లో టమాటా ధర బాగా విపరీతంగా పడిపోయింది. కేజీ 2 నుంచి 4 రూపాయల మధ్య ట్రేడ్ అవుతుంది. సహ్యాద్రి ఫార్మ్స్ రైతులను షేర్ హోల్డర్స్గా చేసుకున్న రైతుల దగ్గర కేజీ 4 రూపాయలకి టమాటాలు కొంది. టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టింది, కచప్ తయారు చేసింది, పల్ప్ తయారు చేసింది.
పెద్ద పెద్ద 150-200 లీటర్లు పట్టే క్యాన్స్లో వాటిని ఫ్రీజ్ చేసి దాని షెల్ఫ్ లైఫ్ని ఒక 3 రోజులు 4 రోజులు దాటితే కుళ్ళిపోయే టమాటాని పల్పగా తయారు చేసి దాని షెల్ఫ్ లైఫ్ని 3 ఇయర్స్ చేసింది. 3 ఇయర్స్ చేసి దాన్ని కోల్డ్ రూమ్స్లో ప్యాక్ చేసి పెట్టేసి బ్యాంకుల దగ్గర నుంచి వేర్ హౌస్ రిసిప్ట్ లోన్స్ తీసుకొని ప్లెడ్జ్ లోన్స్ తీసుకొని ఈ రైతులకి పే చేసేసింది 4 రూపీస్ లెక్కన. ఎగ్జాక్ట్ ఒక 4.5 monthsలో దానిని కేజీ 18 రూపాయలకి అమ్మింది. కేజీ 18 రూపాయలకి అమ్మి ఈ 4 రూపాయలకి ఈ 18 రూపాయలకి వీల్ ప్రాసెసింగ్ కాస్ట్ అవి ఇవి ఇంకో 4 రూపాయలు తీసేసి, అంటే ఫస్ట్లో 4 పే చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 8 తీసేస్తే ఈ 18 రూపాయలు 10 రూపాయలు రైతులకి ఇచ్చింది మళ్ళీ. దట్స్ ద గ్రేట్. అది జరగాలి. ఆ ప్రాసెసింగ్ అయిన ఏదైతే పల్ప్ ఉంటుందో 18 రూపాయలకి అమ్మిన పల్పు దాని ప్యాకింగ్లోకి వస్తే మనమే కొంటాం. కిసాన్ నేమ్తో బ్రాండ్ టమాటా కచప్ అది ప్యాక్ అవుతుంది సహ్యాద్రి ఫార్మ్స్లోనే. మనం 70 రూపాయలకు 80 రూపాయలకు కొంటాం కేజీ. చూడండి మీరు, అది 2 రూపాయలు 3 రూపాయలకి కోత కూలి కూడా రాక రోడ్డు మీద పారబోసుకుంటున్న రైతు పండించిన టమాటాని 18 రూపాయలకి తయారు చేసి దాన్ని కన్జ్యూమర్కి 70-80 రూపాయలకి కన్జ్యూమర్గా ఉంటున్నాడంటే ఎక్కడ 2 రూపాయలు, ఎక్కడ 70 రూపాయలు? సో ఎంత గ్యాప్ ఉంది మధ్యలో. ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేయాలి? రైతు చేయలేడు. ప్రభుత్వాలు అంటారా, ఇవాళ రేపు ప్రభుత్వాలకు ఉన్న పనులు కాతిగుత్తిలో. అందుకని అసలు ప్రభుత్వాలు ఒక విజన్ అనేది తీసి పక్కన పెట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు అయిపోయినాయి. ఏ రోజు ఆ రోజు గడవాలన్నట్టుగా అయిపోయింది ప్రభుత్వాల పరిస్థితి. ఆ అద్భుతాలు చేయగలిగింది యువకులు మాత్రమే. అవే స్టార్టప్స్. స్టార్టప్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ టెక్నాలజీ స్పేస్. నువ్వు అగ్రికల్చర్ స్పేస్లోకి వెళ్ళండి. ఈ దేశాన్ని ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి మనం తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకోబడుతున్న అమెరికా, యూరప్లో దాదాపుగా మోర్ దెన్ హాఫ్, ఒక 6 నుంచి 8 నెలల పాటు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. వ్యవసాయానికి ఏమాత్రము పనికిరాని భూములు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇండియా అలా కాదు. ఆ సేతు హిమాచలం, కింద కేరళ దగ్గర నుంచి పైన హిమాచల్ ఈ మంచుకొండల దాకా మనకున్న వెదర్ కండిషన్స్, మనకున్న లైవ్ రివర్స్, జీవనదులు, మనకున్న ఫెర్టైల్ సాయిల్స్ మనం గనక అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే మన రైతుల చేత ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో పంటలు పండించగలం. వాటికి ప్రభుత్వాలు చేయాల్సిన ఒక పని ఏంటంటే ఈ అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకురావాలి. బయట ఉన్నటువంటి ఈ ఫుడ్ చైన్స్, ఎఫ్ఎంసీజీ చైన్స్ని ఇండియాలోకి యాక్సెప్ట్ చేసి పెట్టుబడులు పెట్టించగలగాలి. ఒక తప్పు 30 సంవత్సరాల క్రితం జరిగింది, దాన్ని సరిదిద్దాలి. మీరేంటంటే మనం చిన్నపిల్లలప్పుడు లేదంటే మనం పుట్టక ముందు బతకలేక బడి పొంతులు అనేవాళ్ళు. అవును సార్. వ్యవసాయదారులకి ఇచ్చే గౌరవం ఎవరికి దక్కేది కాదు. మా అమ్మ చెప్తూ ఉంటుంది, మా ముత్తాత ఊరు మునుసు, మా అమ్మ వాళ్ళ ఫాదరు ఊరు మునుసు. ఓకే. మా అమ్మకి సంబంధం చూడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన చేతిలో 2 సంబంధాలు ఉన్నాయి. ఒక సంబంధం కస్టమ్స్ ఆఫీసర్, ఎక్కడ, మద్రాస్ ఎయిర్పోర్ట్లో. నేను చెప్తుంది 1976 స్టోరీ. రెండో సంబంధం మా నాన్న. ఆయన మా నాన్నకి ఇచ్చాడు మా అమ్మని. ఎందుకంటే ఆ ఉద్యోగం చేసేవాడికి 2 ఎకరాలే ఉంది, ఉద్యోగం పోతే వాడు ఏం చేస్తాడు, మా అమ్మాయికి ఏం పెడతాడు, ఈయనకైతే 10 ఎకరాలు ఉంటుంది పంచుకున్న తర్వాత అయినా సరే అని చెప్పి మా అమ్మని తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చాడు. చూడండి ఆలోచనలు ఎలా ఉన్నాయో. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఉండేది. ఎందుకంటే చాలామంది ఈ దోశలతో తీసుకెళ్ళి చల్లి బస్తాలతో పట్టుకొచ్చుకుంటారు విత్తనాలు రైతులు అనేవాళ్ళు. అవును సార్. ఇన్పుట్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది. పంట 2-3 సంవత్సరాలకు ఒకసారి అమ్మేవారు. అవసరం ఉండేది కాదు, వీళ్ళకి అమ్ముకోవాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళ నేచర్లోనే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ పండించుకునేవాళ్ళు. ప్రతిదీ దొరికేది, వెజిటేరియన్ దగ్గర నుంచి నాన్ వెజిటేరియన్ దాకా. బయటకు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి అసలు దేని విషయంలో ఉండేది కాదు. నాకు తెలిసి మేము చిన్నపిల్లలప్పుడు మేము అసలు ఏది కొనేవాళ్ళం కాదు బయట. ఓన్లీ ఫ్యూ థింగ్స్ మాత్రమే గ్రాసరీస్లో కొనేవి. 3 వంతులు గ్రాసరీస్ మా ఇంట్లోనే గ్రో అవుతున్నాయి.
సో ఇలాంటి పరిస్థితులు మారిపోయినాయి. పివి నరసింహారావు గారు ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన టైంలో ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ కొంతమంది వ్యవసాయంలోకి బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారు, మన భూములు లాగేసుకుంటారు, అది ఇది అని చెప్పేసి రైతుల్లో ఒక అపోహలు సృష్టించి రైతుల చేత ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ ఎకనామికల్ రిఫార్మ్స్ బిల్స్లో నుంచి అగ్రికల్చర్ని ఎగ్జెంప్ట్ చేయించారు. దాని పర్యవసానమే ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం. కారణం ఏంటంటే మనం మన అవసరాల కొరకే పండించుకునే పరిస్థితుల్లోనే మనం ఆగిపోయాం. 30 మంది పండిస్తుంటే 100 మందిని తింటున్నాం. ఒకసారి దీని ధర పెరిగితే రైతు సబ్సైడ్ అవుతాడు, కానీ దీని ధర పెరిగితే ప్రభుత్వాలు కూలిపోతాయి. మనము ఒక ఎమోషనల్ డెమోక్రసీలో బతుకుతున్నాం. ఉల్లిపాయలు ధర పెరిగిందని ప్రధానమంత్రి రిజైన్ చేసిన చరిత్ర మంది. సో ఏ ప్రభుత్వం ధర పెరగనేదు, వినియోగదారుడికి అందుబాటులో ఉండాలనే ప్రయత్నమే చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో రైతు ఎప్పుడు సర్వైవ్ అవుతాడు. అదే ఈ బయట పెట్టుబడులు వచ్చి మిగతా రంగాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆ పెట్టుబడులు వ్యవసాయంలోకి తీసుకొస్తే, నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఆఫ్రికాలోనో అమెరికాలోనో కాలిఫోర్నియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ, కాలిఫోర్నియాలో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ 5000 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటేకి బ్రకోలీ తింటారు. ఆ బ్రకోలీ మనం పండించగలం. ఇప్పుడు నేను ఇండియాలో పండించుకొని తీసుకెళ్ళి అక్కడ సప్లై చేయాలనుకో, ఆ పోర్ట్ ఎంట్రీలో అది రిజెక్ట్ అయితే ఆ పంటను దాన్ని అక్కడ వదిలేయటానికి కూడా నేను అక్కడ డబ్బులు కట్టాలా? ఇక్కడి నుంచి పండించుకొని ఇక్కడ అన్ని పోర్ట్ ఎంట్రీస్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. అదే అక్కడి నుంచే ఎఫ్ఎంసీజీ ఇక్కడ ఉందనుకో, మన దేశంలో ఉండే వాళ్ళ ఆఫీస్ గేట్ దాకా తీసుకెళ్ళామనుకో, అది నచ్చితే తీసుకుంటారు, లేకపోతే మనం మార్కెట్లోకి అమ్ముకుంటాం. సో ఎక్స్పోర్ట్ చేయాల్సిన బాధ్యత మనం కాకుండా వాడు ఇక్కడికి వచ్చి మన చేత పండించుకునే పరిస్థితులు కనుక క్రియేట్ చేస్తే వ్యవసాయంలో ఖచ్చితంగా అద్భుతాలే జరుగుతాయి. అది ఒకటి ప్రభుత్వాలు చేయాలి చాలు. సార్ ఇప్పుడు ఈ వ్యవసాయంలో రైతులు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు సార్. ఇప్పటికీ చాలామంది రైతులు ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు లాస్ అవుతున్నారంటే ఈ మిడిల్ మెన్స్ ఈ మధ్యన చాలా ఎక్కువగా వచ్చేసారని మాట్లాడుతూ ఉంటారు సార్. బట్ ఈ మిడిల్ మెన్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు, మీరు లాసుల్లోకి వెళ్తున్నారు అని ఆ అవేర్నెస్ ఏ రైతుకి లేదంటారా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజిలీ కంపెనీ ఉంది, మీరు దాని చైన్ బ్రేక్ చేయడానికి మీరే పండించి మీరే ఒక మంచి రేట్ తీసుకొచ్చి మీరే అమ్మి పెట్టి ఆ ప్రాఫిట్ని డైరెక్ట్గా రైతు చేతిలో పెడుతున్నారు. బట్ ఈ రైతుకి ఎంతవరకు అవేర్నెస్ ఉంది? మధ్యలో మిడిల్ మెన్ వచ్చి తినేస్తున్నాడు, మనం ఎందుకు దాన్ని ఫిల్ చేయలేకపోతున్నాం? రియాలిటీ ఏంటంటే మిడిల్ లేయర్స్ ఎక్కువని, మిడిల్ మ్యాన్ ఒకటే కాదు, మిడిల్ లేయర్స్ ఎక్కువైనాయి కన్జ్యూమర్కి దీనికి మధ్య. వాల్యూ ఎడిషన్ జరిగిన దగ్గర ఆ వాల్యూ ఎడిషన్ చేసే పరిస్థితిలో ఉన్నవాడు, సో ఈజ్ ఏబుల్ టు ఫిక్స్ ద ప్రైస్ ఫర్ హిజ్ ప్రొడక్ట్. ఆ పరిస్థితి రైతు దగ్గర లేదు. సో మనం మిడిల్ మ్యాన్లందరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ లేస్తే మనం బ్రష్ చేసుకుంటాం, టూత్పేస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ మీకు తెలుసా? తెలియదు. బ్రష్ ప్రొడక్షన్ కాస్ట్ మీకు తెలుసా? తెలియదు. సో అక్కడి నుంచి మన దైనందిన జీవితంలో మనం వాడుకునే వస్తువులు ప్రొడక్షన్ కాస్ట్లు మనకు తెలుసా? తెలియవు. కానీ మనం కొంటున్నాం కదా, అటు మన అఫోర్డబిలిటీని బట్టి ఉన్న ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకొని కొంటున్నాం. వ్యవసాయంలో కూడా అదే పరిస్థితి. యాక్చువల్గా రైతు ప్రొడక్షన్ కాస్ట్ ఎంతుందో దాని మీద అమ్ముకుంటే రైతు బాగుపడతాడు. కానీ రైతులో యూనిటీ లేదు. మనం పండించే పంటకి ఎంత డిమాండ్ ఉంటుందో అనేది ఫోర్కాస్ట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాల దగ్గర లేదు. అలాంటప్పుడు ఈ మాస్ సైకాలజీలో ఓకే వస్తే అందరికి వస్తుంది, పోతే అందరికీ పోతుంది అన్న పరిస్థితుల్లో గ్రో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానికి తోడు ఈ ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు కూడా రైతులను చాలా వెనక్కి నెడుతూ ఉంటాయి. ఇది కొంత మారాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు మంచి క్వాలిటీ బియ్యం వడ్లు పండించే రైతుకి ఈరోజు మార్కెట్ ధర గత 12 సంవత్సరాల క్రితం ఉన్న ధర ఈరోజు ఉన్న ధర సేమ్. 12 years బ్యాక్ ఉన్న ధర ఈరోజు ఉన్న ధర సేమ్. ఊహించగలుగుతాం అసలు? ఈ 12 సంవత్సరాల్లో ఎంత పరిస్థితులు మారినాయి, ఎన్ని ఖర్చులు పెరిగినాయి. రైతు పండించిన ధర మాత్రం అక్కడే ఆగిపోయిందే. కారణం ఏంటంటే ప్రభుత్వాలు కనీస మద్దతు ధర అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాయి. ఓకే, అది మంచి కోసమే. అదేం జరుగుతుంది,
ఆ మద్దతు ధర సంవత్సరం పెంచుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు కనీస మద్దతు ధర 75 కేజీల బస్తాకి 1800 రూపాయలు ఉంది. కానీ మార్కెట్లో అది 1400, 1450 దగ్గర అమ్మేసుకుంటున్నారు రైతులు. సో ఈ మద్దతు ధరకి ప్రభుత్వాలు వడ్లు కొంటాయి రైతుల దగ్గర నుంచి. ఓకే. కొన్న వడ్లు తీసుకెళ్ళి సివిల్ సప్లైస్ ఆర్గనైజేషన్కి ఇస్తాయి. సివిల్ సప్లైసే కొంటుంది. కొన్నది తీసుకెళ్ళి మిల్లర్కి ఇస్తుంది. ఈ మిల్లర్ అతని దగ్గరకు వచ్చిన ప్రతి 100 కేజీల వడ్లకి 67 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఓకే. సో ఈ 67 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం దగ్గరికి ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సివిల్ సప్లైస్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇది తీసుకెళ్ళి వేర్ హౌస్లో పెట్టి రూపాయికి మళ్ళీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ ఇస్తూ ఉంటుంది. ఈ రూపాయికి తీసుకున్న బియ్యాన్ని ఇది క్వాలిటీ ఉండదని చెప్పేసి ఎవడో తినడం. ఈ రూపాయి బియ్యాన్ని మళ్ళీ 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్మేస్తూ ఉంటాడు. ఆ 10 రూపాయలు 15 రూపాయలకి వెళ్ళింది అడిదిరిగి మళ్ళీ మిల్లర్ దగ్గరికి వెళ్తుంది. ఆ మిల్లర్ ఏం చేస్తాడంటే రైతుల దగ్గర నుంచి వచ్చే వడ్లలో బాగా నాణ్యమైన వడ్లు ఉన్నాయి మాత్రం బియ్యం చేసి బయట అమ్మేసుకొని ఈ 15 రూపాయలకు కొనుక్కున్న బియ్యాన్ని దీంట్లో కలిపేసి ఈ 67 కేజీల్లో మిక్స్ చేసి గవర్నమెంట్కి పంపిస్తూ ఉంటాడు. ఇది ఒక సైకిల్ జరుగుతూ ఉంటుంది. దీని మూలంగా నాణ్యమైన పంట పండించేవాడికి రేటు రాదు. ఎందుకంటే మిల్లోడు ప్రొడక్షన్ కాస్ట్ని బట్టి అమ్మే పరిస్థితిలో లేడు. ఎందుకంటే వాడికి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఆ వడ్డు తీసుకెళ్ళి. అంటే వాడి క్యాపిటల్ లేదే కాడ, వాడు ఎంత అమ్ముకున్నా వాడికి లాభమే. వరస్ట్ కేసులో ఈ 15 రూపాయల కన్నా ఎక్కువ ఎంత అమ్ముకుంటే అంత లాభం వాడికి. 15 రూపాయలకి సివిల్ సప్లైస్ కొంటున్నాడు కదా మళ్ళీ. సో అందుకని ఆ రేటు అక్కడే కూర్చుంది. ప్రభుత్వం ఒక్క పని చేస్తే ఈ రూపాయికి బియ్యం తీసుకునే వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి, ఇప్పుడు గవర్నమెంట్ 33 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ బియ్యానికి, 33 నుంచి 36 అవుతుంది. అవసరం లేదు నాకు అనుకున్న వాడికి 30 రూపాయలు డబ్బులు లేదంటే బియ్యం ప్లేస్లో ఆ బియ్యం ఎంతైతే నువ్వు అమౌంట్ స్పెండ్ చేస్తున్నావు అంత అమౌంట్కి కందిపప్పు, ఆయిల్, షుగరు, చింతపండు, ఇంకోటి కన్జ్యూమింగ్ ప్రొడక్టివ్. ఈ రైస్ ఏదైతే నువ్వు ఈ జనాల దగ్గర నుంచి కొని ప్యాక్ చేసి వేర్ హౌస్లో పెడుతున్నావో దాన్ని ఆక్షన్ వేసేయి. ఆక్షన్లో కంపల్సరీ మంచి ప్రైస్కి ఇచ్చుకుంటారు. బయట ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం ఇది తింటున్నాయి. పెద్ద ఎక్స్పోర్టర్స్ వచ్చి కొనుక్కుపోతారు నీ దగ్గర. నువ్వేదైతే ఒక మంచి ఉద్దేశంతోనే పేద కుటుంబాలకు రూపాయికి అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చావో అది నిన్ను నష్టపెడుతుంతో పాటుగా రైతులను కూడా నష్టపెడుతుంది. దాన్ని మార్చే ప్రయత్నం చేయి. కానీ వీళ్ళు చేయరు, అది వాళ్ళకి భయం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సైకిల్లో దొంగలు చాలామంది ఉన్నారు. ఆ దొంగల్లో వీళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్గా రైతు నష్టపోతున్నాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. అది మేజర్ రీజన్స్ అన్నమాట. మిడిల్ మ్యాన్ అనేది ఐ సే లైక్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ కంప్లీట్లీ, బట్ వాల్యూ ఎడిషన్లో రైతు ఉండాలి. కన్జ్యూమర్కి దగ్గరికి వెళ్ళేదాకా ఆ ప్రోడక్ట్ మీద రైతు షేర్ ఉంటే అల్టిమేట్గా రైతు లాభం పొందుతాడు. సార్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లోని అదే రైతు డైరెక్ట్ కన్జ్యూమర్ దగ్గరికి వచ్చి వాళ్ళకు చిన్న రైతు బజార్ మార్కెట్ అని పెడతారు, వాళ్ళు అమ్ముతారు. మేము ఎక్కడా బార్గెయిన్ చేయలేని బార్గెనింగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తాం. ఆ బార్గెనింగ్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ లాస్ అవుతున్నారు, ప్రాఫిట్ అవుతున్నారు, ద నెక్స్ట్ థింగ్. బట్ కన్జ్యూమర్స్ మైండ్ కూడా కొంచెం మారి మనకు ఒక ఆర్గానిక్ ఫుడ్ మన దగ్గరకు వస్తుంది. లేదండి, ఏంటంటే కన్జ్యూమర్ అక్కడ బార్గెన్ చేస్తాడు. నువ్వు నీ ఇంటి ముందుకు వచ్చిన దగ్గర ఎవడైనా బార్గెన్, మనిషి తత్వమే అది. నువ్వు పల్లెటూరు వెళ్తే రైతు కూడా నీతో బార్గెన్ చేస్తాడు. నువ్వు కొనుక్కొచ్చుకుందామని రైతు దగ్గరికి వెళ్ళావనుకో, సపోజ్ సిటీలో కొంటే మ్యాంగోస్, అరే ఇంత ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి నువ్వు తోటలోకి వెళ్ళావనుకో రైతు దగ్గరికి కొనడానికి, రైతు నీకు ఎక్కువ చూస్తాడు. అక్కడ బల్క్లో కేజీ 20 రూపాయలకి అమ్మే రైతు నీకు 60 రూపాయలు చెప్తాడు. ఏంటంటే అది మనిషి తత్వం అది. అదే రైతు ఆ మ్యాంగోస్ బుట్టలో వేసుకొని పండించుకొని ఒక సైకిల్ కట్టుకొని ఒక వెహికల్ కట్టుకొని మీ ఇంటి ముందుకు వస్తే నువ్వు బార్గెన్ చేస్తావు. అక్కడ ఆ డిఫరెన్స్ ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది. అది మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో రైతు అయినా ఎక్కడైనా అందరం మనుషులమే కాబట్టి వీ యాక్సెప్ట్ దట్ యాజ్ ఇట్ ఈజ్. ఓన్లీ థింగ్ ఏంటంటే కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేదాకా అదే ఒక ఎంఆర్పి ట్యాగ్తో ఎంఆర్పి ట్యాగ్తో కనుక కన్జ్యూమర్ దగ్గరికి వచ్చిందనుకో, ఆ ఎంఆర్పి దగ్గర కన్జ్యూమర్ బేరం ఆడడం, ఆ ట్యాగ్ వేసి తీసుకురమ్మనే దగ్గరికి రైతుని పెంచితే చాలు. ఈవెన్ రైతు బజార్లు అన్నారు మీరు, రైతు బజార్లో అమ్మేవాళ్ళు ఎవరు రైతులు కాదు.
ప్రభుత్వాలు రైతులు అమ్ముకోవాలి అని రైతు ప్రయోజనాలు క్రియేట్ చేసినాయి. బట్ వాళ్ళు ఎవరు రైతులు కాదు. ఎందుకంటే రైతు ఇక్కడ దాకా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితిలో రైతు లేడు. రైతు 1 కానీ 2 కానీ పంటలు పండిస్తాడు. మీరు రైతు బజార్లో 30-40 కూరగాయలు పెట్టుకుని అమ్ముతుంటాడు వాడు. అదే అతను కూడా మిడిల్ మ్యానే. ఎక్కడ సార్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటారు? కొత్తగా స్టార్ట్ అవ్వాలి అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఉన్నారు కదా, ఒక స్టార్టప్ తయారు చేసుకోవాలి, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావాలి అని ఐఐటీస్లో కూర్చొని, ఎంఐటీస్లో కూర్చొని, బిట్స్లో కూర్చొని, ఇంజనీరింగ్ ఫినిష్ అవ్వగానే రూమ్లో కూర్చొని ప్రయత్నాలు చేస్తున్నారు సేవ. వీళ్ళు అగ్రికల్చరల్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకుంటే చాలు, సెటరేట్ అయిపోతాయి. బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ఒక ప్రాబ్లం అని భయపడుతున్నారు కదా సార్, టీనేజర్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ. ఎగ్జాక్ట్లీ, ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెప్తున్నా సొల్యూషన్ చూసుకోండి, అది మ్యాసివ్ అవుతుందని. యూ కాంట్ ఈవెన్ బిలీవ్, ఎలుకల్ని పట్టుకునే టెక్నాలజీ నువ్వు ఏదైనా ఇన్వెంట్ చేస్తే దట్ కెన్ యూ మేక్ యూ సమ్ 10,000 crores ఇన్స్టిట్యూషన్. ఓకే, అంతటికి 4 రెట్లు ఎక్స్ట్రా డ్యామేజ్ చేస్తున్నాయి పంటలకు ఎలుకలు. అదే బట్ ఈరోజు అందరికీ కావాల్సింది రెస్పెక్ట్ కదా సార్ సొసైటీలోని. ఒక రైతుగా నువ్వు ఆ బురద చొక్కా అది వేసుకుంటే ఒక దౌర్భాగ్యం అండి. యాక్చువల్గా కొన్ని దేశాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దే విల్ రిసీవ్ దేర్ డ్యూ రెస్పెక్ట్. మన ఇండియాలో ఏంటంటే ఆ రెస్పెక్ట్ అనేది ఐ డోంట్ నో, మేబీ ఆ డబ్బు మూలంగా ఇస్తున్నారో లేకపోతే వాళ్ళ హోదా మూలంగా ఇస్తున్నారో కానీ రైతు సెకండరీ సిటిజన్ లైఫ్ బతుకుతున్నమాట మాత్రం వాస్తవం. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే వ్యవసాయం చేసేవాడికి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. వ్యవసాయం చేసే రైతుకి ఒక రైతు కూడా తన పిల్లనివ్వడు. రీజన్ ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ సస్టైనబిలిటీ లేదు, రెగ్యులర్ ఇన్కమ్ కాదు, అప్పులు చేసి బతకాలి, నా కూతురు కష్టపడుతుంది అని ఏదో సిటీలోనో టౌన్లోనో ఏదో సూపర్వైజరో కానిస్టేబుల్ ఇంకో ఉద్యోగం చేసుకునేవాడు కాదు 10,000 సంపాదించుకున్నా చాలు. 10 ఎకరాలు ఉన్నవాడికి ఇవ్వట్లేదు కానీ 10,000 సంపాదించుకునేవాడికి ఇస్తున్నారు. ఈ 10,000 వాడికి కూడా ఇక్కడేం చేస్తాడు, వీడి జీవితం మొత్తం ₹1,00,000 సరే ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం. 5,000 10,000 సేవ్ చేసి ఒక 20 లక్షలు చేసి ఆ ఊర్లో వెళ్ళి ఒక ఎకరం పొలం కొంటాడు వీడు, అంతే. అప్పటికి ఆయన 10 ఎకరాలు ఉన్నప్పటికీ అదే. కానీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విలేజర్స్ ఆర్ లివింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఫైన్. కరోనా టైంలో ఎంతమంది విలేజర్స్ ఎగిరిపోయారు, ఎంతమంది సిటీలో వాళ్ళు ఎగిరిపోయారు చూడండి. అదే ఆ స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీ, హెల్దీనెస్ రాదు బయట బతికే వాళ్ళకి. సార్ బట్ వ్యవసాయం ఫ్యూచర్ ఎలా ఉంది సార్? మీరు ఇప్పుడు ఇన్నేళ్ళుగా మీరు ఎక్స్పెరిమెంట్స్ కానీ మీరు చాలా ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది కదా, జస్ట్ ఒక 5 years తర్వాత అగ్రికల్చర్ ఫ్యూచర్ ఏంటి అనేది? మనకి చాలా వాస్ట్ కంట్రీ అండి, చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మనం ఒక స్పేస్లో పనిచేస్తున్నాం అంతే. కానీ వాట్ ఐ బిలీవ్ ఈజ్ అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద వరల్డ్. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒకటి తింటేనే రోజు నడుస్తుంది. ప్రతి ఒక్కడికి పంట కావాలి, తిండి కావాలి. సో వ్యవసాయం అనేది ఎవర్ గ్రీన్గా వెళ్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న హికప్స్, కొన్ని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు అవి ఇబ్బంది పెడతాయి. కానీ బట్ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, అగ్రికల్చర్ విల్ ప్రాస్పరస్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, నాకు తెలిసి ట్రెడిషనల్ ఫార్మింగ్కి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టే డేట్ వచ్చేస్తుంది కదా సార్? మారాలి, మారుతూ ఉండాలి, ఓకే, పరిస్థితులతో పాటు మారుతూ ఉండాలి. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే, బట్ ఈ ఆల్టర్నేటివ్ మెథడ్స్ నిజంగా అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్ ఇప్పుడున్న అగ్రికల్చర్లోని? లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ యూస్ చేస్తున్నారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, అది ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్పలేము. వీ హ్యావ్ టు లెర్నింగ్. ఇది అన్ని కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ది లెర్నింగ్స్. అంటే ఓకే, ఇప్పుడు ఒక మెథడ్ తీసుకొచ్చి అది ప్రాబ్లం ఉంటుంది, ఇంకో మెథడ్ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ గో ఫార్వర్డ్ అంటే. ఓకే, బట్ యాక్చువల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ బ్యూటిఫుల్ చేంజెస్ సార్, మీరు ఫార్మర్స్కి ఇచ్చిన సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న కొలాబరేషన్ కావచ్చు, అది బ్యూటిఫుల్గా మాకు తెలియకపోయినా మీ మధ్యలో సర్కిల్లో తెలిసినవి అలాంటి. ప్రతి సంవత్సరం ఒక 2-3 గ్రామాల్లో ఎవడో ఒకడు రైతుల దగ్గర డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాడు. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి రైతులు వాళ్ళకి కావాల్సిన బేసిక్స్, ఆ యూరియా బ్యాగుల కోసం, ఏటి కోసం లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి ఇప్పుడు జరిగింది ఈ సంవత్సరం. అదే
పంట పండించుకునేటప్పుడు ఇబ్బంది, పండించుకున్న తర్వాత ఆ పంట ఎవరికి అమ్మాలన్న దగ్గర ఇబ్బంది. ఆ భయాలు ఇప్పుడు మా ఊళ్ళో లేవు. దే ఆర్ హ్యాపీ. ఏ పంట పండించుకోవాలనే విత్తనం వాళ్ళకి దొరుకుతుంది. పంట పండించుకోవడానికి కావాల్సిన మెలకువలు అగ్రోనమీ వాళ్ళకి దొరుకుతుంది. పంట పండించిన తర్వాత ఓ ఫోన్ కాల్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళ దగ్గర పట్టుకొచ్చి రావడం జరుగుతుంది. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూస్ దే ఆర్ రిసీవింగ్ దేర్ మనీ ఇమీడియట్లీ. సో అట్లా ఆ ఈజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అయితే తీసుకొచ్చాము. బట్ రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనేది మాది ఇంకా ఒక బిగ్ టాస్క్ అలాగే హోల్డ్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తే దెన్ యూ విల్ కమ్ అండ్ ఇంటర్వ్యూ మై ఫార్మర్స్. షూర్ సార్, వెరీ ఈగల్. బట్ ఒక ఫౌండర్గా వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇన్ దిస్ జర్నీ సార్? It's not only me అండి, ఫర్ there are a lot ఎనీ స్టార్ట్అప్ ఆర్ ఫర్ ఎనీ కంపెనీ ఐ విల్ టెల్ యూ ద లైక్ యాజ్ అన్ ఎంప్లాయీ యూ కెన్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ థింగ్, బట్ యాజ్ అ ఫౌండర్, యాజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యూ మస్ట్ బి ఎవ్రీథింగ్. నువ్వే అడ్మిన్ అవ్వాలి, నువ్వే ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అవ్వాలి, నువ్వే మార్కెట్ ఎక్స్పర్ట్ అవ్వాలి, నువ్వే హెచ్ఆర్ అవ్వాలి, అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వే హౌస్ కీపింగ్ స్టాఫ్ అవ్వాలి. అన్నీ ఉదయాన్నే వెళ్ళినప్పుడు మా స్వీపర్ రాకపోతే నేనే ఊడ్చుకుంటా. అండ్ ప్రతిదీ లెర్నింగే, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అండ్ ఇండియాలో ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనేది ఇట్ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్, ఎవ్రీథింగ్. ఇవన్నీ శ్రద్ధగా నేర్చుకుంటూ ఉన్నవాడే అద్భుతాలు సృష్టిస్తాడు. నేర్చుకోకుండా వదిలేస్తే ఆ లూప్ హోల్సే మనని కిందకి దించేస్తాయి. విల్ ఎండ్ అప్ ఇన్ లాసెస్. బట్ సిటీలో ఉన్న మనుషులు ఎందుకో ఆర్గానిక్ ఫుడ్ అనే దాంతో మోసపోతున్నారేమో అనిపిస్తుంది సార్. మీరేమంటారు సార్? ఫుడ్ ఈజ్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్. ఐల్ సే లైక్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్. ఆర్గానిక్, న్యాచురల్ అవన్నీ పక్కన పెడితే. బట్ వన్ థింగ్ ఇక్కడ మోసపోతుంది ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అని కాదని అడల్టరేటెడ్ ఫుడ్తో నష్టపోతున్నారు. అడల్ట్రేషన్ అరికట్టగలిగితే అండ్ దెన్ అదర్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇంకొకటి రావాలి, మనం తినే ఫుడ్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఉంటుంది. అవును సార్. మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ మార్కెటెడ్ బై ఉంటుంది. ప్రొడ్యూస్డ్ బై అని కూడా రావాలి. అప్పుడు రైతుకి చాలా ఆనందం, సంతోషం. అండ్ క్వాలిటీ ఫుడ్ పండించడానికి రైతు ముందుకు వస్తాడు. ఎందుకంటే ప్రొడ్యూస్డ్ బై ఉందనుకోండి, కన్జ్యూమర్కి సోర్స్ ఆఫ్ సప్లై తెలిసిపోతుంది. ప్రొడ్యూస్డ్ బై సోన్సో ఎఫ్పిఓ, సోన్సో విలేజ్, ఈ డీటెయిల్స్ ఇస్తారు కదా. సో కన్జ్యూమర్ ఎక్కడ డైరెక్ట్గా రీచ్ అవుతాడో అనే భయంతో ఈ మధ్యలో ప్రాసెసర్ కూడా ఎక్కువ రేటు పెట్టడం, మార్జినల్గానే అమ్ముకుంటాడు, అబ్నార్మల్ ప్రాఫిట్స్ తీసుకోడు. అట్ ది సేమ్ టైం వాడికి మరీ లీస్ట్ ఇస్తే కన్జ్యూమర్ ఎక్కడ నన్ను బ్యాడ్ అవుతాము అని, ఓకే, సో వాడికి బెస్ట్ ప్రైస్ ఇచ్చుకునే అవకాశం ఉంది. అంటే అట్లీస్ట్ టు రిటైన్. ఇప్పుడు సపోజ్ యాజ్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒక పెద్ద ఐటీసీకో ఇంకో కంపెనీకో నేను సప్లై చేస్తున్నాను చిల్లీస్ అనుకుంటే, ఆ చిల్లీస్ ప్రొడ్యూస్డ్ బై యాజ్లీ అని ఉంటే ఐటీసీ కాంపిటేటర్స్ కూడా యాజ్లీని అప్రోచ్ అవుతారు కదా. సో డెఫినెట్గా మై సెల్లింగ్ ప్రైస్ విల్ గెట్ ఇంక్రీజ్ కదా. సో ఇండియాలో అది ఒకటి వస్తే చాలా సెట్ అవుతాయి. చాలా రావాలి సార్. పర్టికులర్లీ ఫుడ్ ప్రొడక్ట్స్లో గవర్నమెంట్ చిన్న ఇన్నోవేషన్ అంతే. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ప్రొడ్యూస్డ్ బై ఆప్షన్ ఇవ్వాలి అంటే చాలు. గ్రేట్ సార్. సార్ బట్ అంటే టీనేజర్స్ రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఉండాలా, లేకపోతే ఆఫ్టర్ ఈ ఎంటర్డ్ ఇంటూ దేనికంటారు కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అవేర్నెస్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ? లేదండి, లైక్ యూ నో నీడ్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎనీబడి. ఓకే. అండ్ ప్యాషనేట్గా ఉన్నవాడిని ప్రమోట్ చేస్తే చాలు. ఇప్పుడు మన క్లాస్మేట్స్లో ఉంటారు, లేకపోతే అట్లా విలేజెస్లో కూడా ప్యాషనేట్గా ఉన్నవాడికి అవకాశం కల్పిస్తే చాలు. దే కెన్ మేక్ మెనీ ఏమంటారు అద్భుతాలు సృష్టించగలుగుతారు. అది మ్యాండేటరీ చేస్తే ఇప్పుడు ఇష్టం లేనివాడిని ఏం చేస్తాం? క్రికెట్ అన్న ఇష్టం ఉన్నవాడిని కబడ్డీ ప్లేయర్ని చేస్తే ఏమొస్తుంది? కబడ్డీ ఆడుతున్నవాడికే కబడ్డీ గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి కదా. అగ్రికల్చర్ అంటే ప్యాషనేట్గా ఉన్నవాడికి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఓకే సార్, మీరు ఇందాక మాట్లాడితే అగ్రికల్చర్ ఫ్లరిష్ అవుతుంది డెఫినెట్లీ 5-10 years అయినప్పటికీ అంటున్నారు. బట్ ఒక పక్క చూస్తే పండించే పంటలో కల్తీ, వేసే కెమికల్స్లో కల్తీ, దానివల్ల మట్టిలో సారవంతం పోతుంది. అసలు మీరు తినేది ఫుడ్ కాదు, ఒక కల్తీది తింటున్నారు. అదేనండి, ఇన్నోసెన్స్ అయిపోయింది ఫార్మర్ దగ్గర. ఓకే. తెలియగలవాడు నువ్వో నేను లేదా చదువుకున్న వాళ్ళు మనం అక్కడ ఉన్నాం అనుకోండి,
మనం ఏదైతే కెమికల్ అక్కడ వాడుతున్నామో ఆ కెమికల్ వాడొచ్చా లేదా చదువుతాంగా. ఓకే. ఆ కెమికల్ ప్రభుత్వాలే అప్రూవ్ చేసి ఉంటాయిగా. దేనికోసం అప్రూవ్ చేసినాయో చదువుతాం కదా, ఏ పంట మీద వాడొచ్చో చదువుతాంగా. దాని రెసిడ్యూ పోవటానికి టైం ఒకటి ఉంటుంది అన్నమాట. వీక్స్ 2 డేస్లోనో 12 వీక్స్ ఉంటుంది, 10 డేస్ ఉంటుంది, 2 డేస్ ఉంటుంది. ఇట్లా ఆ రెసిడ్యూ డిజపేర్ అవడానికి కావాల్సిన టైం ఎంత ఉందో కూడా చదువుతాంగా. దాని ప్రకారమే మనం వాడతాంగా. సో ఇన్నోసెన్స్తో ఏమవుతుందంటే ఫార్మర్కి ఇప్పుడు జలుబు చేసి మెడికల్ షాప్కి వెళ్తే వాడు 3 రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చినట్టు, పురుగు మందులు కొట్టుకెళ్తే వాడు ఎక్కువ అమ్ముకోవాలని టార్గెట్ ఉంటుంది కాబట్టి వాడు 4 రకాల మందులు ఇస్తున్నాడు. అవసరం లేకపోయినా ఓవర్ డోసేజ్కి వెళ్ళిపోతున్నారు, హజార్డ్ కెమికల్స్ వాడుతున్నారు. అవి ఎవరు చెప్పాలి? ద కంపెనీస్, ఫార్మర్ కంపెనీస్ రావాలి. సో వాళ్ళు ఓన్ కెమికల్స్ తయారు చేసుకోగలగాలి, లేకపోతే తయారు చేస్తున్న కెమికల్స్ కావాల్సినవి కొనుక్కోగలగాలి. వాటి ఎంత డోసేజ్ అలౌడో అదే వాడగలగాలి. హజార్డ్నెస్ ఉన్న కెమికల్స్ అవాయిడ్ చేయగలగాలి. పండించిన పంటని ప్రాసెస్ చేయగలగాలి. ఆ ప్రాసెస్ చేయబోయే ముందు ఆ పంట టెస్ట్ అవ్వాలి. టెస్ట్ చేసిన తర్వాత రెసిడ్యూస్ ఉంటే పక్కకు పోవాలా, రెసిడ్యూస్ లేని పంటను ప్యాక్ చేయాలా, అది కన్జ్యూమర్కి అందించాలా. ఈ ప్రాసెస్ అంతా చేయండి, అద్భుతాలు జరుగుతాయి. అది ఎవరు చేయగలుగుతారు? ప్రభుత్వాల? నో వే, మనమే చేయాలి. రైతు కుటుంబాల్లో పుట్టిన యంగ్స్టర్స్గా వ్యవసాయంలో అద్భుతాలు చేయగలిగింది మనమే రావాలి. అందుకనే ఎవరన్నా వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుంటుంటే, మీ పిల్లలు ఎవరన్నా ఉంటే, రైతులు పర్టికులర్గా వాళ్ళని ఆపొద్దు. ఎందుకంటే వాడు నీకే కాదు, నువ్వు పుట్టిన గ్రామానికి కూడా పేరు తీసుకొచ్చే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఎంకరేజింగ్ అంతే. ఎస్ సార్, దేర్ ఆర్ వెరీ ఫ్యూ చాలా జెన్యున్గా అగ్రికల్చర్ అంటే వాళ్ళ ప్యాషన్ కానీ వాళ్ళు పనిచేస్తున్న వర్క్ కానీ కనబడుతూ ఉంటుంది. బట్ సోషల్ మీడియా బాగా రూల్ చేస్తున్న వరల్డ్లో మేము ఉన్నాం ఇప్పుడు. కొంతమంది ఆటోమేటిక్గా ఫార్మర్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని ఒక ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఒక స్టోర్ స్టార్ట్ చేసి సిటీస్లోని అదొక పెద్ద బిజినెస్గా స్కామ్గా టర్న్ అవుతూ ఉంటుంది. మీరు దాని మీద కామెంట్ చేయాలని కాదు, బట్ ఒక రియల్గా నేను ఎంత కష్టపడుతున్నాం మేమందరం, మాది జనాలు కాకుండా మొత్తం అంతా. అదేనండి బేసికల్గా ఏంటంటే నేను రైతుని సింపథైజ్డ్గా చూడాల్సిన అవసరం లేదు. ఫార్మర్ షుడ్ బి ఎంటర్ప్రెన్యూర్ అనుకుంటాను నేను. అదేంటంటే రైతులు అంటే అందరికీ చాలామందికి జాలి ఉంది, అయ్యో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సరిగా పండించట్లేదని. దాన్ని ఇగో తెలియగల ఇలాంటి కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు అంతే. వీళ్ళు తెలివితేటలు అనుకుంటాను నేను ఏదో వాళ్ళేదో మోసం చేస్తున్నారని కూడా అనను. ఎందుకంటే కొన్ని ఉంటాయి. ఏమో దోశ వేసి అమ్ముతూ ఉంటారు, ఆ దోశ 100-150 రూపాయలకి ఇడ్లీలు కొంటూ ఉంటాడు. అరే బాబు, ఆ దోశలో వచ్చే మినప్పిండి మేము అమ్ముతుంది కింటా 7,000కి, కేజీ 70 రూపాయలకి. 1 కేజీ మినప్పిండి దాదాపుగా 300 దోశలు వస్తుంది. ఇది పరిస్థితి. కాకపోతే ఏంటంటే కొత్తొక వింత పాతొక రోత. ఎస్ సార్. అన్నా నేను రైతు పెట్టిన అన్నా అంటే అమ్మ ఇటు రైతు పెట్టరా అని చెప్పేసి ఇటు తీసుకెళ్ళి ఆడో పెడతాం మనం. నిజమైన రైతు బిడ్డకి మనం ఏమో వాల్యూ అవ్వం, వాళ్ళకేమో అదేలేండి. ఇది నేనైతే నవ్వుకుంటానండి వీటిని, అంతే నవ్వుకొని వదిలేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా మీరు ఏదన్నా చేయాలంటే కన్జ్యూమర్ నుంచి ఒక డిమాండ్ రైజ్ అవుతూ ఉండాలి. మనం కొనుక్కునే ప్రోడక్ట్ ఆ ప్రొడ్యూస్డ్ బై ట్యాగ్ చూసి అది వేసినోడి దగ్గర కొనుక్కుంటూ ఉంటే అల్టిమేట్గా పండించినోడికి ప్రాఫిట్ వెళ్తూనే ఉంటుంది, డౌటే లేదు. ఆ డిమాండ్ కన్జ్యూమర్స్ నుంచి రైజ్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఎలైన్ అవుతాయి. ఏదన్నా అవకాశం ఉంటే గేటెడ్ కమ్యూనిటీలో బతికే వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన కారాలు, మిరియాలు, గ్రాసెస్ 10 మంది కలిసి 5-6 కలిసి ఖచ్చితంగా మీ 5-6లో 10 మందిలో ఎవడో ఒకటికి పల్లెటూరు రూట్ ఉంటుంది కాబట్టి ఆ ఊరు నుంచి తెప్పించుకొని డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి కొనుక్కుంటూ ఉంటే కొంత రైతుకి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు స్మాల్ స్కేల్లో. నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ ఎవరైనా సరే నిజంగా రైతు పట్ల సింపతిగా ఉంటే, ఎస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ ఓకే పక్కన పెట్టండి, వాడు పండించేది ఏదైనా అమృతమే. మీరు రైతులందరూ పండించేది ఏదో కెమికల్ అని అనుకోమాకండి. కెమికల్ యూసేజ్ ఎక్కువ ఉంది, ఐ అగ్రీ ఫర్ దట్. బట్ ఆ కెమికల్ తక్కువగా పండించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కొనండి, కొంత బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వండి. మీరు చూసే సోషల్ మీడియాలో ఎవరైనా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, పల్లెటూరులోనే ఉంటున్న వాళ్ళు, లేకపోతే మీ ఛానల్స్లో మీ సర్కిల్లో పల్లెటూరు నుంచి కనెక్షన్ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి బియ్యం తెప్పించుకోవటం కానీ అట్లా కొన్ని కమోడిటీస్ తెచ్చుకో, అట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా వస్తే ఎంకరేజ్ చేయండి, హూ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ద ఫార్మర్స్. దోశ బండ్లు కాకుండా ఆ పండించే రైతుల్ని ఎంకరేజ్ చేయండి, బాగుంటుంది. ఎస్
సార్ ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ జర్నీలో మీ దాంట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూస్తున్నారుగా. మాకు తెలిసి ఆ టైంలోని అసలు మోడర్న్ ఫార్మింగ్ అనేది ఒకటి అప్లికబుల్ చేసుకొని దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అని చాలా కొంతమందికి తెలుసు. అప్పటికే మీరు ఉత్తమ ఆధునిక రైతుగా అవార్డు తీసుకొని ఒక మోడర్న్ ఫార్మర్గా తెలుగులోనే మన గుంటూరు కుర్రోడే అని మొత్తానికి ఇండియా మొత్తం తెలిసేలా చేశారు. బట్ దట్ అవార్డ్ ఎంత బూస్టప్ చేసింది సార్ మిమ్మల్ని? డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి చేతుల మీద. అదేనండి యాక్చువల్గా అయ్యో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఎవరన్నా నా గురించి చెప్పాలనుకుంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి వ్యవసాయంలోకి వచ్చాడు అని చెబుతుంటారు. అది కాదు అసలు మీరు ప్రొజెక్షన్ చేయాల్సిందని అనుకుంటాను. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది పెద్దది చేసి ఏదో వ్యవసాయాన్ని తక్కువ చేసి చూపిస్తూ అరే వదులుకొని వచ్చాడు అనేది చెప్తూ ఉంటారు. వాస్తవం అది కాదు. ఓకే. వాస్తవం ఏంటంటే నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని, నన్ను భరించి నాకు విద్యాబుద్ధులు నేర్పిన గ్రామాన్ని, నన్ను మోసి పెద్ద చేసిన నా నేలని రుణం తీర్చుకోవాలని నేను వెనక్కి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇక్కడ ఉన్నప్పుడు జాబ్ చేసేటప్పుడు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవన్నీ ఉండేవి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తున్నాను కదా, నేను తీసుకునేది నేను ఇక్కడ ఎర్న్ చేసిన దాంట్లో 20%, 25%. ఐ నెవర్ హ్యాడ్ అనే వీకెండ్. నాకు అసలు మంత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. నా పనిలో నేను కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటా, నా పని నేను చేసుకుంటూనే ఉంటా. సో నా జీవితం మొదలైంది నేను ఉద్యోగం మానేసిన తర్వాతే అనుకుంటాను. నేను ఉద్యోగం చేస్తూ ఉంటే 100 మందిలో ఒకటిగా ఉండేవాడిని, లేదా లక్షల మందిలో ఒకటిగా ఉండేవాడిని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతే కదా. నేను ఉద్యోగం మానేసి నా ప్యాషన్ని లీడ్ చేయటం మొదలెట్టిన తర్వాత దేశ ప్రధాని భుజం మీద చెయ్యేసి బహుత్ బడియా బేటా, బహుత్ బడియా, వన్ డే ఐ విల్ కమ్ టు సీ యువర్ సక్సెస్ అన్నాడు నన్ను. ఇంకేం కావాలి చెప్పండి. అంటే నేనేదో అద్భుతాలు చేశానని నేను చెప్పను, బట్ మన ప్యాషన్ని మనం ఫాలో అయితే ప్రకృతి మనకి అనుకూలిస్తుంది. ప్రకృతి ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది. నాకు అదే జరిగింది నా జీవితంలో. నాకు ఎర్లీ స్టేజ్లోనే రికగ్నైజేషన్ వచ్చిందేమో అనుకుంటాను. ఎందుకంటే నేను చెయ్యాలి అనుకున్న దాంట్లో నేను ఈ రోజు కూడా నేను అచీవ్ చేసిన 30-40%. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక 10,000 కుటుంబాలకి నెలకి 30,000 రూపాయల ఆదాయం 10,000 కుటుంబాలకి క్రియేట్ చేయాలి. అది చేసిన రోజున నరసింహ 50% రీచ్ అయ్యాడు అనుకుంటాను. నేను 100% ఎప్పుడు రీచ్ అయ్యాడు అనుకుంటానంటే ఈ 10,000 కుటుంబాలని 1,00,000 కుటుంబాలతో కనెక్ట్ చేయాలి కన్జ్యూమర్స్తో. డైరెక్ట్గా ఫార్మర్ పండించింది కన్జ్యూమర్ దగ్గరికి రాగలగాలి. క్వాలిటీ ప్రొడ్యూస్ ఎట్ కంఫర్టబుల్ ప్రైస్, నాట్ ప్రీమియం ప్రైస్. దాని చెప్తా నేను. మన బ్రాండ్ చేసిన తర్వాత అమ్మాల్సిన ట్యాగ్ కూడా ఏంటంటే మేము మిల్క్ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. ఆర్గానిక్ మిల్క్ అట్ రెగ్యులర్ ప్రైస్. కన్జ్యూమర్ని కనెక్ట్ చేద్దాం. సో మెజారిటీ ఫార్మర్కి అందిద్దాం. ఇవి చేయాలి. ఇవన్నీ చేయటానికి నాకు ఎనర్జీస్ ఇచ్చిన వాళ్ళలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అండ్ దెన్ మెనీ థింగ్స్. లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, శాంతాబయోటెక్ చైర్మన్ ప్రస్తావించాలి నేను. యాజలి ఎఫ్పిఓకి సంబంధించిన ఎంప్లాయీస్ జీతభత్యాలు 3 సంవత్సరాల పాటు ఆయనే ఇచ్చారు. శాంతాబయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు. తనిఖీల భరణి గారు. నేను ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర ఉంటే, నేను యాక్చువల్లీ జాబ్ చేసేటప్పుడు ఆయన ఇంటి దగ్గరలో ఉండేవాడిని. గురుగారితో కలిసి తిరుగుతూ ఉండేవాడిని ఇక్కడ. ఓకే. ఆయనకి షూటింగ్ లేనప్పుడు మేమిద్దరం ఎవరికి తెలియకుండా కార్ వేసుకొని సిటీ అవుట్కట్స్లో తిరుగుతుండేవాడు. మామిడికాయలు కోసుకుంటూ తిరుగుతుట్లా. ఓ రోజు సడన్గా నాకు కాల్ చేశాడు. ఇది 2018లో అనుకుంటా, 19లో. నాన్న ఎక్కడున్నారన్న? ఊళ్ళో ఉన్నా. ఎరా నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత ఏంటి అసలు హైదరాబాద్ రావట్లేదు, ఒకసారి లొకేషన్ పెట్టినాక అన్నాడు. ఆయన నర్సరావుపేట వచ్చాడు ఏదో పని ఉండి. ఓకే. ఓకే. కోడెల శివప్రసాదరావు గారు అప్పుడు ఏదో నాటకోత్సవం జరుగుతుండొచ్చు. నేను లొకేషన్ పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి వచ్చాడు. 1 డే అంతా మా ఇంట్లో ఉన్నాడు. అమ్మ చెప్తూ ఉంటుంది కదా వీడేమైపోతాడు అని. ఆయన ఆ రోజు అమ్మకి చెప్పాడు ఒక మాట. అమ్మ నేను సినిమా యాక్టర్ని, నన్ను చాలామంది కలుస్తారు, కలవాలనుకుంటారు, ప్రయత్నం చేసి వచ్చి కలుస్తారు, ఫోటో దిగుతారు. నేను ఇన్ని కన్నా తల్లిదండ్రులను కలవాలనుకొని వచ్చానమ్మా, మీతో ఫోటో దిగడానికి వచ్చాను తల్లి అని అమ్మ ఏడ్ చేసిందనమాట. కానీ ఈడేమైపోతాడని భయం వేస్తుందండి అని చెప్పింది ఆయనకి. వాడు కారణ జన్ముడమ్మా, వాడు ఏం కాదు,
కొన్ని అద్భుతాలు జరిగేటప్పుడు స్టార్టింగ్లో ఇలాగే ఉంటాయి తల్లి, ఓర్పుగా ఉండండి. వాడికి పెట్టడానికి మీకు ఇబ్బంది లేదు కదా, దెన్ ఫైన్ అని చెప్పేసి 1 డే అంతా టైం స్పెండ్ చేసి నా కొడుక్కి పేరు పెట్టి వాడు నేను సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టాను. ఎందుకురా అంటే దేశభక్తి సార్ అన్న. లే ఇది కాదు, నీ దేశభక్తి నీ దగ్గరే పెట్టుకో, బతికున్నాడో లేదో కూడా తెలియదు ఆయన పేరు పెట్టి నాకు అవకాశం నేను పెడతా అన్నాడు. సరే గురుగారు చెప్పండి అన్న, వెళ్ళేటప్పుడు చెప్తానులే అన్నాడు. రుద్రాక్షమాల ఒకటి మెడలో వేసి వీడి పేరు అద్వైత్ అని చెప్పేసి పేరు పెట్టి వెళ్ళారు. ఈరోజు నాకు 3 పిల్లలు. బాబు పేరు అద్వైత్, వాడి తర్వాత 2వ అమ్మాయి ఆద్య, 3వ అమ్మాయి ఆశ్రిత. వీడికి పెళ్ళి అవుతుందో లేదో, ఉద్యోగం మానేస్తే వీడికి పెళ్ళి ఎక్కడ అవుతుందో అని మా అమ్మ చాలా హైరాణ పడిపోతా ఉండేది. నేను ఎవరిని మోసం చేయాలి, చేసుకుంటే ఉద్యోగం మానేసిన తర్వాత చేసుకుందామని నేను ఉద్యోగం మానేసి వ్యవసాయంలోకి వెళ్ళిన తర్వాత అదృష్టం, నేను చెప్పాను కదా ప్రకృతి మనకి సహకరిస్తుంది అని. దేవుడు గోదావరి జిల్లాల నుంచి నా పార్ట్నర్ని తీసుకొచ్చి నాకు జత చేశాడు. అరేంజ్డ్ మ్యారేజ్. ఐఎమ్ సో హ్యాపీ విత్ 3 kids. బ్యూటిఫుల్ సార్. సార్ ఇప్పుడు ఒక 2010లో ఉన్న నరసింహ, అలాంటి నరసింహ వచ్చి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నరసింహని నేను అగ్రికల్చర్లోకి రావాలి అనుకుంటున్నాను, నాకు మీరు ఇచ్చే గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ ఇలాంటి చాలా మూమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా సార్, చాలా ప్రతి ఊర్లో వెళ్తున్నా 1 or 2 మెమరబుల్ మూమెంట్స్ మీరు ఇచ్చిన సజెషన్, లేకపోతే మీరు వాళ్ళు మీకు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అలాంటివి ఏమన్నా? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలామంది కలుస్తూ ఉంటారు. కలిసిన వాళ్ళందరికీ ప్రతిసారి నేను ఒకటే చెప్తాను, ఓకే నీకు ఇంకా అగ్రికల్చర్ జర్నీ చేయాలి అని ఉంటే ఒక 2 months మా దగ్గర ఉండు, ఈ కష్ట సుఖాలు నేర్చుకో, ఈ సముద్రంలో నువ్వు ఇంకా ఈదగలను అనుకుంటే వేసేయగలను. ఈ 2 months నేను వాడిని పనిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అడిగి ఎక్కువ కష్టం పెడతానికే ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీడు పారిపోతాడేమో అని. నిలబడతాడా వీడు పారిపోతాడా? ఎందుకంటే వ్యవసాయంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారు కదా, అది తెలిసి వస్తే అది సుఖంగా అనిపిస్తుంది. ఏదో సినిమాల్లో చూసి సినిమాల్లో అద్భుతాలు చేయవచ్చు అని చూసి వచ్చి రియాలిటీలోకి వచ్చి ఎరే ఇబ్బంది పడిపోతారేమో అని ఫస్ట్ వచ్చే ఆ మిలిటరీ లెవెల్ టెస్టింగ్స్ అన్నీ ఫస్ట్లోనే పెట్టేస్తే దే విల్ బీ హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలామంది ఉన్నారండి, చాలామంది కలిశారు, చాలామంది అద్భుతాలు చేశారు. నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి నాతో కలిసి పని చేసి తర్వాత వెళ్ళి ఎఫ్పిఓలు ఎస్టాబ్లిష్ చేసి ఎదుగుతున్న వాళ్ళు నాకు తెలిసి ఒక 15-20 ఎఫ్పిఓలు, 30-40 ఎఫ్పిఓలు ఉన్నాయి అలాంటి ఇన్స్టిట్యూషన్స్. నేను ఎట్లయితే సహ్యాద్రికి వెళ్ళి విలాస్ షిండే గారి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను, ఆ స్థాయిలో నా దగ్గరకు వచ్చి తెలుగు వాళ్ళు ఇట్లా కలిసిన వాళ్ళు ఐఐటీస్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళందరూ జాబులు మానేసి మళ్ళీ ఈ జర్నీ మొదలెట్టిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. సార్ మా ఇంట్లో చాలా ప్రెషర్ ఉంది, ఉద్యోగం మానేయమంటున్నారు, ఏం చేస్తాం, ఏం చేయమంటారు? నువ్వు ఉద్యోగం మానేయని నేను చెప్పానంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిడతారు. నీకు నిజంగా ఉద్యోగం ఇదే బతుకొని బలంగా లాగుతుంటే కనుక మానేయని చెప్తాను నేను. లేదు నువ్వు క్రాస్ రోడ్స్లో నుంచొని ఇది కరెక్టా అది కరెక్టా అనుకుంటుంటే యూ గో ఫర్ ఇట్, ఉద్యోగమే చేసుకో. ఓకే నాకు ఇదే బతుకు అనుకుంటే అదే చాలామంది చెప్తుంటారు, నీకు ఏదన్నా చెయ్యాలి, ఒక యజ్ఞంలాగా ఒక అద్భుతంగా సృష్టించాలి, అద్భుతాలు తయారు చేయాలి అనేది ఏదన్నా ఉంటే అది లిటరల్లీ కష్టమే, కష్టంతో కూడుకున్న పని. డిసైడ్ అయిన తర్వాత నువ్వు ఏదైతే పాత్ ఎంచుకొని ముందుకు వెళ్తున్నావో దానికి యూటర్న్ ఆప్షన్ లేకుండా క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళు. నువ్వు ఉన్న కొమ్మను నరికేసుకో వెనకాల, మళ్ళీ వెనక్కి దిగడానికి వీలు లేకుండా ఖచ్చితంగా అట్లా వీలు ఇచ్చేవాళ్ళు. ఉద్యోగం అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు చెన్నై టు హైదరాబాద్ టు ఇంటికి ఎవ్రీ వీకెండ్ ట్రావెల్ చేసేవారు. బట్ ఆ ఉద్యోగం వదలడానికి ఎంత ఆలోచించుంటారు సార్? లాస్ట్ డిసిషన్ ఇప్పటికీ యాక్చువల్గా ఉద్యోగం వదలటానికి కాదు, కానీ ఉద్యోగం రాకముందు ఇవన్నీ చేయాలని ప్రయత్నం చేశాను. ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఈ రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ అయినప్పుడు వీటిని వదులుకొని రావటానికి మనకు తెలియకుండానే సంవత్సరాలు అయిపోతుంది. నా పరిస్థితులు అలాగే జరిగినాయి. నేను అన్నాను కదా అప్పుడు సెటిల్ అయిన తర్వాత రావాలి అని ఉండేదని. వాస్తవంగా చెప్పాలంటే సెటిల్ అంటే ఏంటో తెలిసేది కూడా కాదు. సెటిల్మెంట్ అంటే అప్పుడున్న ఆలోచనల ప్రకారం పెళ్లి చేసుకోవటం, ఇల్లు కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం, ఇయే కదా అందరికీ అదే సార్. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా మానేసి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడు, ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయటం, ఆప్షన్స్ క్రియేట్ అవ్వటం, ఫారిన్ ట్రావెల్స్, ప్రాజెక్ట్, ఫ్రెండ్స్, కలీగ్స్, ఇది కూడా ఒక ప్రపంచం క్రియేట్ అవుతుంది.
ఈ ప్రపంచాన్ని పూర్తిగా కట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే ప్రయత్నం చేసాం. ఎస్ వీ హ్యావ్ టు గో వెరీ హార్డ్ డెసిషన్. ఎస్ నేను వెళ్ళాలి, నాకు ఇదే, నాది ఇది కాదు, నేను అక్కడే, నేను వెళ్ళి నా రైతులతో వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు ఉంటుంది చూసారా బాటిల్ నెక్ ప్రెషర్, అది దాటి ముందుకు రావటం కష్టమే. ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో, మనం ఎవరైతే ప్రభావితం చేశారో, మన క్లోజ్ సర్కిల్, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, అమ్మ నాన్న అన్నదమ్ములు, వీళ్ళందరూ అపోజ్ చేస్తుంటారు. ఎందుకంటే వీడు కష్టపడతాడేమో అని. ఇట్ ఈస్ నాట్ లైక్ వాడు అది బాగుంటుంది అని కాదు. ఎందుకంటే అది నిన్న చెప్పాను కదా, ఆ ఫ్యూచర్ మనం వెళ్ళాలనుకున్న గమ్యానికి దారి లేదు, ఆ దారి కూడా మనమే వేసుకొని వెళ్ళాలి. ఇది ఈ దారి వేసుకునే ప్రాసెస్లో ఇడు అక్కడ దాకా వెళ్తాడో, ఎక్కడే ముందుకు పడతాడో, ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎందుకు వచ్చిందిలే అని దేస్ టు హోల్డ్ బ్యాక్ అనమాట. ఓకే. బట్ అది దాటిన తర్వాతే నా జీవితం మొదలైంది. ఓకే సార్, ప్రతి ఒక్కరికి మామూలుగా ఇండియాలో 2 ఉంటాయి సార్ మెయిన్గా, రైతులు, రాజకీయాలు. వీళ్ళకి ఎప్పుడు సమస్యలే. రైతులకి ప్రజల నుంచి సమస్యలు ఉంటాయి, రాజకీయంకి ప్రజల వల్ల సమస్యలు ఉంటాయి. ఆ రెండింటిని మీరు ఎక్స్ప్లోర్ చేశారు. ఆ రైతు నుంచి రాజకీయ నాయకుడిగా అన్ఫార్చునేట్లీగా, యాక్సిడెంటల్గా, ఫార్చునేట్లీ ఎలా జరిగింది అనుకుంటారు? అన్ఫార్చునేట్ అయితే నేను అనుకోను, ద ఫార్చునేట్ అని కూడా అనుకోను. ఇఫ్ యూ వాంట్ మీ టు లైక్ నెక్స్ట్ 10 yearsలో వేర్ కెన్ ఐ సీ యూ అని అడిగితే, లైక్ ఓకే, ఐ వాంట్ టు బీ ఇన్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్ ఇన్ ద పాలిటిక్స్ టు ట్రాన్స్ఫార్మ్ ది అగ్రికల్చర్ అని చెప్తాను నేను. సో ఆపర్చునిటీ వచ్చింది. ఐ హ్యాడ్ ఎన్ పొలిటికల్ జర్నీ. పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నుంచి బాపట్ల కాన్స్టిట్యున్సీకి 2019లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. గ్రౌండ్ లెవెల్లో రాజకీయాన్ని పర్సూ చేయటము, అది అసే లైక్ అల్టిమేట్గా ఈ దేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగింది పొలిటికల్ విల్లే. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాజకీయాలు అంత హోప్ఫుల్గా లేవు. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం టైం తీసుకొని ఆ రాజకీయం చేయటానికి కావలసిన అన్ని వెపన్స్ సిద్ధం చేసుకొని ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేద్దాంలే అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం మై పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ కొంచెం షట్ డౌన్ చేసి కంప్లీట్లీ ఇంటూ అగ్రికల్చర్ జర్నీలోకి వచ్చున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారితో పరిచయమే నన్ను ఈ పరిస్థితిలో తీసుకొచ్చింది. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, చిరంజీవి గారికి ఇన్స్పైర్ అయ్యి గ్రో అవుతూ వచ్చిన వాళ్ళం. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సాఫ్ట్వేర్ వింగ్ తరపు నుంచి ప్రజారాజ్యం కోసం పనిచేయటం, అక్కడ కళ్యాణ్ గారి పరిచయం దొరకటం, తర్వాత ఈ జనసేన పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లో అప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేయటం, కొన్నిసార్లు ఈ ఒపీనియన్ షేరింగ్ ఆయనతో పర్సనల్గా చేసుకునే అవకాశం. ఒకసారి థింక్ ఈజ్ 2015-16లో ఆయన తీన్మార్ సినిమా అనుకుంటారు, ఆ సినిమా షూటింగ్ చేసి వచ్చారు యూరప్ నుంచి. ఆ టైంలో నేను ఆయన టైం అడిగాను. ఆయన యూరప్లో ఉన్నాను, వచ్చిన తర్వాత ఇస్తా అన్నారు. టైం ఇచ్చారు, 15 minutes టైం ఇచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్. శివప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన చిత్తూరు ఎంపీగా చేస్తున్నాడు, కాంగ్రెస్, చిత్తూరుగా తిరుపతి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి ఈవినింగ్ 6 o'clock ఇచ్చారు, నాకు 6:15 ఇచ్చారు. సారీ, నాకు 6కి ఇచ్చారు, ఆయనకి 6:15 ఇచ్చారు. కానీ బై 10 to 6 ఇద్దరం వెళ్ళాం. ఓకే. ఇద్దరం వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, లైక్ ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైం విత్ యూ, కెన్ ఐ ఫినిష్ హిస్ టాస్క్ అని అడిగారు. 6:10కి ఆయన వెళ్ళిపోయారు. అండ్ వీ సాట్ అట్ 6:10. ఆ డిస్కషన్ ఈజ్ గోయింగ్ అండ్ వీ ఎండెడ్ అప్ ఎట్ 9:30. సచ్ ఏ వైబ్రేషన్స్ అండి, నిజంగా అదృష్టం, అది అందరికీ రాదు. ఎందుకంటే ఒక మాస్ని మొబిలైజ్ చేయగలగటం, తన ఆలోచనలు పంచుకుంటే యువతలు ఉర్రూతలు ఊగేలాగా చేయగలగటం, వాళ్ళ మధ్య అది ఏమో ఆయన అంటే కారం జన్ముడిగా పుట్టాడేమో, నాకు కొంత అవకాశం దొరికింది అది పనిచేయటం. తర్వాత 2018లో జేడి లక్ష్మీనారాయణ గారు మా ఎఫ్పిఓ జర్నీ అంతా చేస్తూ వస్తున్నప్పుడు ఆయన వెళ్ళి జనసేనలో జాయిన్ అవ్వటం. ఆ టైంలో మళ్ళీ నన్ను కంటెస్ట్ చేయించాలని కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవటం. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తూ రైతుగా మారి ఒక రైతుల కంపెనీ పెట్టి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అవార్డు తీసుకొని
బాపట్లకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనే క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది నిజంగా కళ్యాణ్ గారే క్రియేట్ చేశారు. అలాంటి వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో అది సాధ్యపడదు గెలవటం అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ ఓటేసే ఓటర్కి ఏం కావాలో తెలియదు. ఈ డజంట్ హ్యావ్ ది బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది పొలిటీషియన్. ఆ పొలిటీషియన్ దగ్గర నుంచి అసలు ఆ పొలిటీషియన్ విధులేంటి, ఆ గెలిచిన ఎమ్మెల్యే నుంచి నేను ఏం కోరుకోవాలనేది తెలియదు. ఏదో తెలియక వాడికి తెలిసినవి కోరుకుంటున్నాడు. వాడికి తెలిసినవి ఏంటంటే ఓటేసేటప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఓకే ఫైన్, ఆశిస్తున్నాడు అనుకుందాం, తప్పులేదు అనుకుందాం, పక్కన పెడదాం దాన్ని. నా ఇంట్లో పెళ్ళికి, చావుకి, బర్త్డేలకి, దాని పాడుగా సమత బంతులకి ఈ ఎమ్మెల్యే రావాలి. ఈ ఎమ్మెల్యే ఆ జీవితం ఎట్ట మొదలవుతుందంటే పొద్దున్నే రాగానే ఒక 4-5 చావులతో మొదలవుతుంది. వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళకి దండలేసి రావాలి, సానుభూతి ప్రకటించాలి అక్కడ. మధ్యాహ్నం ఒక 4-5 పెళ్లి భోజనాలతో ఎండ్ అవుతుంది. నైట్ వచ్చేసరికి ఒక 4-5 బర్త్డే ఫంక్షన్లతో క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో షాప్ ఓపెనింగ్లు, తోపుడు బళ్ళు ఓపెనింగ్లు, ఇవన్నీ. వీటికి పైగా బోనస్లు ఏంటంటే ఇవాళ రేపు పోలీసు వాడు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆపితే ఆడ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడు, మా ఎమ్మెల్యేతో మాట్లాడు. ఇది ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కోరుకునేది. వీళ్ళంతా వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవాలి కదా, మన భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేయాలి కదా, ఈ దేశాన్ని గత 10 సంవత్సరాల తర్వాత ఏ స్థాయిలోకి తీసుకెళ్ళాలి అనే దానికోసం పాలసీస్ డిజైన్ చేయాలి కదా. ఆల్రెడీ వీళ్ళు తయారు చేసిన పాలసీస్ కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తున్నాయి కదా. ఇందాక నేను సివిల్ సప్లైస్, బియ్యం సైకిల్ చెప్పాను కదా. సో దీన్ని ఎట్లా మార్చాలి అనే ప్రయత్నం చేయాలి కదా. ఇవి కదా వీళ్ళు చేయాల్సింది. దే ఆర్ పాలసీ మేకర్స్ కదా, అవి మనం మర్చిపోయాం. దానికి తోడు ఈ ఎమ్మెల్యేలు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు ఛత్రాధిపతులు, ఆ నియోజకవర్గానికి వీడు రాజు. ఈవెన్ మీరు కనుక చూస్తే ఈ బ్యానర్ల మీద కూడా బాపట్ల రారాజు, ఇప్పుడు ఇట్లా ఈ ఈ ఎలివేషన్స్ ఇస్తారన్నమాట. ధీరుడు, నగధీరుడు, మగధీరుడు, ఈ ఎలివేషన్స్ ఇచ్చి వీళ్ళకి బ్యానర్లు వేసి వీళ్ళకి దండలు వేస్తే ఈ బ్యాండ్ మేళం కూడా పెట్టి, దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మనం నడుస్తుంటే మనమే బ్యాండ్ మేళం పెట్టుకొని పూలు చల్లించుకోవటం. ఎంత దౌర్భాగ్యం ఉంది, ఎంత అమాయకులో చూడండి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కానీ వీళ్ళంతా. అరే దాని పాడుగాను ఇదే. ఈ ఎమ్మెల్యే ఏం చేయాలో ఎమ్మెల్యేలకు తెలియదు, ఎమ్మెల్యే చేత ఏం చేయించుకోవాలో ఈ జనాలకు తెలియదు. ఇది పాలిటిక్స్ ఇప్పుడు. సో దానికోసం అని చెప్పేసి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వచ్చేసి, పొలిటికల్ కన్సల్టెన్సీస్ వచ్చేసి లక్షల కోట్లు బడ్జెట్ ఇచ్చేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాయి. సో ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేరని అనను నేను. ఐ విల్ గివ్ యూ వన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పేసి గుంటూరు ఎంపీగా గెలిచారు. ఈజ్ ద సెంట్రల్ మినిస్టర్. ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారంటే ఆయన, ఎంత ఎఫిషియన్స్గా. అండ్ ఈజ్ గెట్టింగ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ది పబ్లిక్. క్లోజ్ టు 500 నుంచి 1000 రిక్వెస్ట్లు డైరెక్ట్గా తీసుకుంటున్నాడు ఎవ్రీ వీక్. అండ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ద మెకానిజం అండ్ ఈజ్ మేకింగ్ సొల్యూషన్స్ ఫర్ దట్. వాటిని అడ్రస్ చేయడానికి ఒక 4-5 పిఏలను పెట్టుకొని వాటి వెనకాల ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని అడ్రస్ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అండ్ ఈ మేడ్ లైక్ ఒక స్థాయిలో ఒక ఎంటర్ప్రీనర్గా ఎదిగాడు. దాని ప్రభుత్వానికి నా సమాజానికి చేయాలని వచ్చాడు. ఈజ్ మేకింగ్ ఇట్. సో అట్లా పొలిటీషియన్స్ ఉండాలని అనుకుంటాను. ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్ళికి రమ్మంటే రాడు ఆయన. ఈ ప్రజలు కూడా అది కోరుకోవడం తగ్గించాలి. యాక్చువల్గా ఎమ్మెల్యే ఉంది మన ఇంట్లో సమతబంతికి రావడానికి కాదు, దయచేసి ఆలోచించండి. పాలసీస్ తయారు చేసి మన బతుకులు మార్చడానికి. సార్, బిఫోర్ వీ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్, అగ్రికల్చర్ ఎప్పుడన్నా సక్సెస్ అవ్వాలి అని అంటే సొసైటీలో మారాలి, సొసైటీలో ఉన్న మనుషులు మారాలి, అగ్రికల్చర్ చేస్తున్న రైతులు మారాలి. ఈ 3 పర్స్పెక్టివ్లోని ఎలాంటి చేంజెస్, ఎలాంటి పర్స్పెక్టివ్స్ మారాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ నుంచి చూసుకుంటే సొసైటీ చేంజెస్ మారాలి అనే దాంట్లో నేను ఎక్కువ కామెంట్ చేయను. కానీ ఎందుకంటే సొసైటీ ట్రెండ్స్ అసలు మనం మార్చలేము. వీ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్స్. అంటే రైతు దగ్గర మారాల్సింది ఏంటంటే మనం పండించిన పంట ప్రజలు ప్రపంచం తినాలి అని
కోరుకునే దగ్గర నుంచి ప్రపంచం ఏది తింటుందో అది పండించి మనం ఇవ్వాలి అనే ఆలోచనలకి రైతు మారాలి. ఆ ఆలోచనలకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి. అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాను నేను. ఓకే సార్. పీపుల్ సార్, మనుషులు కూడా లైక్ మార్చలేమండి, వదిలేయటమే దాన్ని ఏంటంటే మనం ఫాలో అవ్వాలి. వాడు ఏది కోరుకుంటున్నాడో అది పండించి వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒకటేంటంటే డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి, ఫార్మర్ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తున్న ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయండి చాలు. ఓకే. వన్ థింగ్, మీరేమో ఊరికనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరేమో ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీకు కంఫర్టబుల్ ప్రైసెస్లో వస్తాయి, క్వాలిటీ వస్తాయి. సో ఇఫ్ దట్ ప్రోడక్ట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది ఫార్మర్, ఎంకరేజ్ దెమ్. సింపుల్ థియరీ అంతే. నువ్వు పాలలో ప్యాకెట్లో ఉన్న పాలను నమ్మాల్సిన అవసరం లేదు. నీ ఇంటి ముందుకు వచ్చే పోసేవాడిని నమ్ము. ఏదైనా డిఫరెన్స్ ఉంటే వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వు, బట్ వాడిని నమ్ము. సూపర్ సార్. సార్, ఎందుకు మీరు ఎంటర్ప్రెన్యూర్ కన్నా సోషల్ యాక్టివిస్ట్గా చాలా ఎక్కువగా వర్క్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇందులో చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ని కలిశారు. జస్ట్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా జన్మభూమి ఫౌండేషన్ అప్పుడు అన్నా హజారే గారితో లాంచ్ చేయించడం జరిగింది. వాట్ యు అబ్జర్వ్ అలాంటి ఒక పర్సన్ నుంచి? అదే అండి, యాక్చువల్గా ఎంటర్ప్రెన్యూర్ కన్నా ఇంపాక్టబుల్ వర్క్ చేయాలి. అందుకని నేను చెప్తాను సోషల్ ఎంటర్ప్రెన్యూర్. ఎందుకంటే మనం చూస్ చేసుకున్న పాత్ ఇట్స్ నాట్ టు మేక్ మై సెల్ఫ్ రిచ్, అండ్ ఐ వాంట్ టు బీ మై సరౌండింగ్స్ అండ్ మై పీపుల్ హూ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ మై విలేజ్. లెట్స్ కమ్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. మనం అందరము ఎదగాలి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారాలి, ప్రతి ఒక్కరి లైఫ్ ఒక ఆనందంగా తయారవ్వాలి అనేది ఆలోచన అన్నమాట. అందుకని సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్ని ఎంచుకోవడం జరిగింది. వీళ్ళంతా అన్నా హజారే గారు కారణ జన్ములండి. ఇలాంటి వాళ్ళు దొరకరు. అన్నా హజారే గారు ఒక రెగ్యులర్ జవాన్గా రిటైర్డ్ అయ్యి ఆయన విలేజ్లోకి వెళ్ళి, అరే గ్రామం ఈ రోజుకి నాన్ వెజ్ తినరే. చూడండి, అసలు వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ ఏవైతే ఉన్నాయో పరిస్థితులు మార్చేశాడు ఆయన. ఆ గ్రామంలో నాన్ వెజ్ ఉండదు, ఆ గ్రామంలో సింగిల్ మ్యారేజెస్ ఉండవు, సామూహికంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఖర్చు తగ్గిపోయింది, అంతా టెంపుల్లోనే చేసుకుంటారు. ఆ టెంపుల్ దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ హాల్స్ లాగా అట్లా క్రియేట్ చేసేసారు. అగ్రికల్చర్ కలిసిన అవసరం, అందరం కలిసి ఆ సమిష్టి, ఆ కొలాబరేషన్, ఆ కోఆపరేటివ్ మూమెంట్ అనేదాన్ని చాలా ఎక్కువగా చూపించాడు. అసలు ఎవరు చేస్తారు అద్భుతం? అరే అహ్మదాబాద్ డిస్టిక్ అనుకుంటా కదా, అహ్మద్నగర్, ఎక్కడ వర్షాలు లేకపోయినా రాలేగాన్ సిద్ధిలో వర్షాలు పడతాయి తెలుసా మీకు? కారణం ఏంటంటే వర్షాలు పడటానికి మేఘాలు చల్లబడాలి, మేఘాలు బరువెక్కాలి. మేఘాలు బరువెక్కాలి అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కూల్గా ఉండాలి. ఎట్లా చేయాలి? ఆ మేఘాలను ఇక్కడ ఆపాలంటే ఎత్తుగా వెళ్ళే చెట్లు పెంచాలి. అదే చేసాడు ఆయన. చూడండి, అసలు ఆలోచనలు చూడండి. వర్షాన్ని కూడా ఆ ఊరి దగ్గర ఆగి కుర్చీ వెళ్ళేలా పరిస్థితులు క్రియేట్ చేశాడు. ఒక మనిషి ఎంత ప్రభావితం చేయగలిగాడంటే 10 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీని అధికారానికి ఆవడ దూరంలో ఉంచోబెట్టాడు ఆయన. అది చేసింది అన్నా హజారే గారే అంటాను నేను. అదే ఒక సంకల్ప బలంగా ఉంటే కనుక అద్భుతాలు చేయగలుగుతాం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ అన్నా హజారే గారు అందరికీ తెలుసు. మాదిరెడ్డి ప్రతాప్ గారు, వినేవాళ్ళు కూడా సెర్చ్ చేయండి ఆయన కోసం. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి డీజీ, ఆంధ్రప్రదేశ్ క్యాడర్, ఇంకొక 6 monthsలో రిటైర్ అవబోతున్నారు ఆయన. మనిషి గురించి చెప్పాలంటే ఒక పెద్ద బ్రాడ్కాస్ట్ చేయవచ్చు అసలు ఆయన గురించి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి 2 గేదెలు 4 ఎకరాల వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రుల దగ్గర కష్టపడి చదువుకొని ఎదిగి ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేసి, ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ చేసి, సివిల్స్ రాస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ అయ్యి బెస్ట్ సర్వీస్ చేస్తూ మధ్యలో ఇంకా చదువుకోవాలని బ్రేక్ తీసుకొని బోర్డన్ స్కూల్కు ఎంబీఏ చేసి అక్కడ ఆయన సుందరపిచ్చే క్లాస్మేట్. ఆయన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత రిజైన్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీగా అయితే ఎక్కువ మంది జీవితాలు ప్రభావితం చేయాలి అని జాబ్ రిజైన్ చేస్తే ఆ రెజిగ్నేషన్ 2004లో రాజశేఖర రెడ్డి గారి టేబుల్ మీదకి వెళ్ళింది ఈయన సీఎం అయిన తర్వాత.
ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటే, నేను ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను అనిపించింది. అందుకని చేస్తున్నానంటే, ఆ ఫ్రీ హ్యాండ్ నేను నీకు ఇస్తా వర్క్ విత్ మీ అని రాజశేఖర రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే, మాదిరెడ్డి ప్రతాప్ గారు యాక్సెప్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి సెక్రటరీగా, సీఎం సెక్రటరీగా ఆయన బతికున్నంతకాలం ఆయనతో పనిచేశారు. ఇవాళ రోజున మనం చూస్తున్న హైదరాబాద్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇలాంటి అద్భుతాలతో పాటు అసలు మనం ఊహించలేని అద్భుతాలు అన్నమాట. అప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఊసే లేదు. ఇప్పుడు శ్రీ సిటీ అని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, అది ఆయన ఎస్టాబ్లిష్ చేసింది. దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. సింగరేణి, ఈ స్వతంత్రానికి ముందు ఉన్న సింగరేణి క్యాలరీలో దాదాపుగా ఒక 14 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాల్లో మీకు తెలుసో లేదో రిజిస్ట్రేషన్స్ లేవు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ప్రభుత్వాలు అసలు కరెంటు ఇట్టమే లేదు. దొంగ కరెంట్లు, కాలనీలు కాదు, నియోజకవర్గాలు. అలాంటిది ఆ సింగరేణి క్యాలరీస్ గని వాళ్ళ దగ్గర నుంచి, ఆ సింగరేణి వాళ్ళ దగ్గర నుంచి ఈ ల్యాండ్స్ సపరేషన్ చేసి వాటికి రిజిస్ట్రేషన్స్ ఇచ్చి వీటన్నిటికీ అంతకుముందు ఇల్లు కట్టుకోవాలంటే లోన్స్ వచ్చాయి కదా, రిజిస్ట్రేషన్స్ అంటే దొంగ రిజిస్ట్రేషన్, అసలు రిజిస్ట్రేషన్సే లేవు, ఆ పట్టా భూములే లేవు. నియోజకవర్గాలు అది రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఆయన ఒప్పించి ఒక అద్భుతమే చేశాడు అసలు ఆయన. ఈ తెలంగాణ సపరేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లోకి ఒక 12 మండలాలను కలిపారు. పోలవరం ఎక్కడ ఆగిపోతుందో అని ఆ అద్భుతం చేసింది ఈయనే. ఒక ఆఫీసర్గా పోలవరంకి, గోదావరి డిస్టిక్ మధ్యలో నుంచి సర్వేకి పోయి ఈ పోలవరం కంప్లీట్ అయితే బ్యాక్ వాటర్ ఎక్కడ దాకా స్టాగ్నేట్ అవుతుంది మొత్తం ఆయన కొలతలతో సహా కొంతమంది ఇంజనీర్స్ని పక్కన పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసి, సో ఈ మండలాల వరకు ముంపుకు గురవుతాయి, ఈ మండలాలు తీసుకెళ్ళి ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలను తీసుకెళ్ళి అటుపక్క ఆంధ్రాలో కలపకపోతే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ దీనికి అడ్డుపడతాడు, సో పోలవరం ఆగిపోతుంది అని ఒక ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేసి ఆంధ్రాలో ఉన్న ఎంపీలందరికీ ఇచ్చి, దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి, ప్రతిపక్షాల వాళ్ళందరికీ ఇచ్చి, జయరాం రమేష్ ఈ సపరేషన్ బిల్లును తయారు చేస్తున్న జయరాం రమేష్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు ఆయనకి ఇస్తే, ఆఫ్టర్ ఆల్ ఆయన ఆఫీసర్, ఎవడో నువ్వు ఇవన్నీ తీసుకురావడానికనే చూడటానికి కూడా హెజిటేట్ చేశాడు. కానీ అది వెంకయ్యనాయుడు గారిని వీళ్ళని అందరిని పట్టుకొని అది చేయించగలిగాడు. అంత అద్భుతాలు చేసిన మాదిరెడ్డి ప్రతాప్ గారు ఎంత నిజాయితీపరుడు అంటే, ఒక 3 రోజుల్లో నేను ఆయన కలిశాను. ఓకే సార్, వాట్ నెక్స్ట్? ఆయన సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరం లేదు, అంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరం లేదు. ఆయన పాపం ఖాళీ కూర్చోబెట్టారు జాబ్ ఇవ్వకుండా. అంత నిజాయితీపరుడు ఆయన ఆఫీసర్లు. ఆయన ఏం చెప్పారో తెలుసా నాకు? సార్ వాట్ నెక్స్ట్ అని అడిగితే, రిటైర్ అవుతున్నాను కదా నరసింహ, సొంత ఇల్లు లేదు, పెన్షన్ కూడా ఒక 1.5 lakh ఏమో వస్తుంది, సో ఈ సర్వైవల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి కదా ఈ సిటీస్లో బతకాలంటే, సో ఐఎమ్ లెర్నింగ్ మై సెల్ఫ్, ఆ ఎర్నింగ్స్ చేయడానికి ఏం చేయాలి అనేది అప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం చదువుకుంటున్నా అని చెప్పాడు నాకు. వింటామా? ఈ రోజుల్లో కానిస్టేబుల్, హోంగార్డులే బిల్డింగ్లు కట్టుకుంటున్న రోజుల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ క్యాడర్, యాక్చువల్గా డీజీపీ ఆయన, ఇంత నిజాయితీ పరులని, అద్భుతాలు చేసిన వాళ్ళని ఉపయోగించుకునే స్థాయిలో ప్రభుత్వాలు లేవు. ఇది వాస్తవం. ఆయన్ని ఎందుకు ఖాళీగా కూర్చోబెట్టారంటే అది ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు. ఇంతమంది మహానుభావులు నా ఈ జర్నీలో నన్ను ఎంకరేజ్ చేస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ, నేను నిలబడటానికి, ఈ రైతుల ఇన్స్టిట్యూషన్ని నిలబెట్టడానికి నిరంతరం నాతో నడుస్తున్నారు, నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.